పాడదామండి. రక్త కొట్ట క్రింద నేను ప్రవేశించాను, ఇక నన్నేవి స్తోత్రం ఏ అపాయము ముట్టదు, ఇక నన్నేవి సమీపించదు, ఏ అపాయము నన్ను ముట్టదు. పాపమును జయించెను, ప్రేమత సిలువలు బలియాయెను, పాపమును జయించెను. రక్త కొట్ట క్రింద నేను ప్రవేశించాను, ఇక నన్నేవి సమీపించదు, ఏ అపాయము ముట్టదు, ఇక నన్నేవి సమీపించదు, ఏ అపాయము నన్ను ముట్టదు. ఇంతకాలం కాపాడిన ఎబెనేజరే ఇంకను కాపాడును, ఆమేన్. ఇంతకాలం కాపాడిన ఎబెనేజరే కాపాడును, లోకంలో ఉన్న వారి కంటే నా ప్రభు గొప్పవాడు, లోకంలో ఉన్న వారి కంటే నా ప్రభు గొప్పవాడు. రక్త కొట్ట క్రింద నేను ప్రవేశించాను, ఇక నన్నేవి సమీపించదు, ఏ అపాయము నన్ను ముట్టదు. పాడాలండి అందరూ. ఇక నన్నేమి సమీపించదు, ఏ అపాయము నన్ను ముట్టదు. తల్లి బిడ్డను మరచినను, వాడు నా దేవుడు, తల్లి బిడ్డను మరచినను మరువడు, నా దేవుడు, కాపరి వల్లే నన్ను నడిపితివి, అభిషేకించితివి, కాపరి వల్లే నన్ను నడిపితివి, అభిషేకించితివి. రక్త కొట్ట క్రింద నేను ప్రవేశించాను, ఇక నన్నేవి సమీపించదు, అపాయము నన్ను ముట్టదు, ఇక నన్నేవి సమీపించదు, ఏ అపాయము నన్ను ముట్టదు. దేవుడే వెలుగు రక్షకుడను ఎవరికి స్తోత్రం, వెలుగును రక్షకుడను ఎవరికి, ఆయనే నా జీవన బలం ఎవరికి స్తోత్రం, ఆయనే నా జీవన బలము ఎవరికి భయపడుదను. రక్త కొట్ట క్రింద నేను అందరూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు పాడదాం. స్తోత్రం అపాయము నన్ను ముట్టదు, నన్నేమి సమీపించదు, మూడో చరణ పాడుతున్నా, మూడో చరణ. తల్లి బిడ్డన్ మరచినను మరువడు, దేవుడు, స్తోత్రం. తల్లి బిడ్డన్ మరచినను మరువడు, దేవుడు, కాపరి వల్లే నన్ను నడిపితివి, అభిషేకించితివి, కాపరి వల్లే నన్ను నడిపితివి, అభిషేకించితివి. రక్త కొట్ట క్రింద నేను ప్రవేశించాను, ఇక నన్నే
సేవకులకు, ముఖ్యంగా అమ్మగారు మేరత్నం గారికి ప్రత్యేకంగా నేను అపోస్తల కింగ్స్ టెంపుల్ తరపున వందనాలు తెస్తున్నాను. అలాగే సేవకులందరికీ కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే చరణలకు దైవాశీస్సులు, ముఖ్యంగా మీ అందరికీ నా వందనాలు. బాగున్నారా? హల్లెలూయా. చక్కటి సంగీతంతో దేవుని పనిలో, దేవుని యొక్క ఆరాధనలో ఇమ్మానుయేల్ తమ్ముడిని బట్టి, అలాగే బ్రదర్స్ని బట్టి చాలా సంతోషం. దేవుని సేవలో జాకోబ్ బాబు గారిని దేవుడు బలపరిచి, స్వస్థపరిచి, నడిపించి వారిని కూడా దేవుడు వాడుకుంటున్నారు. జేసుదాస్ గారిని బట్టి తరచుగా ఎక్కువగా జేసుదాస్ గారు నాతో, నేను వారితో ఉండడం, ఒక కుటుంబ రిలేషన్, ఒక కుటుంబంలో బిడ్డలుగా మేము ఉంటాం. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి మన మధ్య ఉన్న దేవుని సేవకులు ఈ సభలో రూపస్ బాబు గారు కావచ్చు, అలాగే జాన్ బాబు గారు కావచ్చు, వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి కూడా అపోస్తల కింగ్స్ టెంపుల్ తరపున శుభాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే నాకు ఇక్కడ వాక్యం బోధించడం అనేది విషయంకి వస్తే, మీ దైవజనులు చాలా ఆత్మీయులు, చాలా విలువైన వర్తమానాలు మోసుకుని పోతూ ప్రతిరోజు క్రొత్త వర్తమానాలతో, నూతన యొక్క ప్రత్యక్షతలతో దేవుని సంఘాన్ని, మందను పోషించే దైవజనులు దేవుడు మీకు ఇచ్చారు. హల్లెలూయా. అలాంటి ఆత్మపూర్ణులు మీతో ఉండడం, దేశ విదేశాల్లో ఇంటర్నేషనల్ పరిచర్యలో వాడబడుతున్న దైవజనులను బట్టి నేను సంతోషిస్తూ, నేను ముందే చెప్తానన్నా, మీరు మాట్లాడి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎందుకో నా మీద పడింది ఈ సంవత్సరం సీటీ కాబట్టి కొద్దిగా ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యకు వస్తుండగా ఆదికాండం 26వ అధ్యాయంలో 12-13 వచనాలు ఈ రాత్రి దయచేసి 12-13 వచనాలు. ఆదికాండం 26 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశముందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. గ్లోరీ. థ్యాంక్ యూ మాస్టర్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రి సభలో నన్ను నిలబెట్టి గడిచిన 2 దినాలు కూడా అద్భుత రీతిలో మీరు నడిపిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ, ఈ సంస్థ స్థాపకులుగా, ఇమ్మానుయేల్ చర్చి ఫౌండర్గా దైవజనులు, క్రీస్తేశులు, అపోస్తులు రాజు గారిని బట్టి, డేవిడ్ రాజయ్య గారిని బట్టి నీకు వందనాలు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభలో మా కొరకు మిగిలి ఉన్న పరిచర్య కొరకు ఈ స్థలంలో మేము నిలబడి ఉండగా మాతో మాట్లాడండి తండ్రి. డేవిడ్ రాజు గారి మీ దగ్గర చేర్చబడిన తర్వాత తన బిడ్డలను, ఈ పరిచయను తన భుజాల మీద వేసుకుని నడుస్తున్న మేరత్నం గారిని, వారిని బలపరిచి అనేక శోధన ప్రమాదం నుండి తప్పించి నడిపిస్తూ సంఘాన్ని స్థిరపరుస్తూ వారి కుమారుని రోజున బలమైన సాధనాలుగా, ఆరాధికులుగా, నీ మహిమను వెల్లడి చేసేవారుగా ఎన్నుకొని వారి కోండలు మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా సంఘం నీది, ప్రజలు నీవారు, నేను నీ వాడను, మా అందరితో మాట్లాడమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరు చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పగలరా? ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని సత్యాలను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి అసూయ పడే ప్రజల మధ్యలో, పళ్ళు కొరికే ప్రజల మధ్యలో, కళ్ళు ఎరజేసే ప్రజల మధ్యలో రోజు ఎదిగిపోతూ ఉన్నాడు. అది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఏంట్రా ఇంత బాగా ఎదిగిపోతున్నాడు? ఇక చివరికి అతని జీవితంలో ఏదో ఒక పతనం చేయాలని ప్రయత్నించి చివరికి ఓడిపోయి వాళ్ళు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి ఆయనతో సమాధాన పడ్డారు. ఆయన ఎవరు అంటే అబ్రహాము కుమారుడని ఇస్సాకు. ఎందుకు అతడు ఎదుగుతూ ఉన్నాడు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడు ఆయను. అందరూ ఆ మాట చెప్పాలి. ఈ మాట మీరు అందరూ చెప్పాలి. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక
అతడు మిక్కిలి గొప్పవాడాయను. ఈ రాత్రి దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం ఎక్కడుంటారో అక్కడ ఏ పరిస్థితుల్లో వారి మీద ఎటువంటి ప్రయోగాలు జరిగినా, ఎటువంటి ఆటంకాలు జరిగినా, ఎటువంటి అవరోధాలు వచ్చినా, ఆ పరిచర్ని కానీ, ఆ ఎదుగుదల కానీ, ఆ పరిస్థితుల్లో ఆటంకపరిచే పరిస్థితులు కానీ ఏ మాత్రం నగ్గవండి, అవి ఎదుగుదల అలా జరుగుతూనే ఉంటుందండి. నేను ఎందుకో ఈ రాత్రి ఈ మాటను మీ దగ్గర తెచ్చేటప్పుడు ఎంతమంది దేవుని చేత ఎదిగే ప్రజలుగా ఉన్నారో, యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక, దేవుడు ఆయన్ని శ్రద్ధ తీసుకున్నాడు కనుక, ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో మనుషులు శ్రద్ధ తీసుకుని, రాజకీయ నాయకులు శ్రద్ధ తీసుకుని, మన బంధువుల్లో కొంతమంది శ్రద్ధ తీసుకుని, మన ఉద్యోగ పరిస్థితులు బట్టి శ్రద్ధ తీసుకుని ఎదగాలని ప్రయత్నించి చివరికి అక్కడే ఆగిపోయిన వాళ్ళు, లేదా అక్కడి నుంచి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడి శ్రద్ధ తీసుకుంటే ఆ మనిషి ఎదుగుదల ఎక్కడ ఆగదండి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటను ఎందుకు ప్రభు తీసుకొచ్చారో నాకు తెలియదు. ఇక్కడ ఎంతమంది ప్రభు యొక్క సాన్నిధ్యం వారి కుటుంబాలు ఉన్నాయో, కట్టబడవలసి ఉన్నాయో దయచేసి చెక్ చేసుకోవాలి. దేవుడు ఎందుకు ఆయన మీద శ్రద్ధ తీసుకున్నాడు అన్న మైక్ ఇంకోటి ఉందా? లేదే ఎందుకు శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు అతని పట్ల, ఆ మనుషుని మీద ఎందుకు అంత శ్రద్ధ ఆయనకి అనే విషయాన్ని నేను బైబిల్ అందరూ ఆలోచన చేస్తే ఇస్సాకు జీవితంలో జరిగే కొన్ని అద్భుతమైన విషయాలు. దేవుడు ఆయన మీద శ్రద్ధ తీసుకోవడానికి గల కారణం, కరువు ప్రాంతంలో భయంకరమైన అసూయ పడే ప్రజల మధ్యలో అతని ఎదుగుదల ఏమాత్రం ఆకుండా ఆ కరువులను అధిరోహించుకుని, ఆ యొక్క అసూయపడే మనుషులను జయించుకుని తన జీవితం ఫలభరితిగా మారిపోయి మిక్కిలి గొప్పవాడై అతడు ఆ దేశంలో నిలబడ్డాడంటే కారణం దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు కదా. ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని శ్రద్ధ తీసుకున్నాడు, మనము కూడా ఏ విధంగా ఉంటే శ్రద్ధ తీసుకుంటాడు అని కాస్త అన్వేషణ చేస్తే నాకు కొన్ని సంగతులు కనపడ్డాయి. అవి ఈ రాత్రి మన జీవితంలో కూడా ఉన్నాయి లేవో చూసుకుంటే, దేవుడే శ్రద్ధ తీసుకునే వ్యక్తులుగా, లేదా దేవుడి ఆశీర్వదించే వ్యక్తులుగా మన కుటుంబ వ్యవస్థ ఈ రాత్రి ఆశీర్వదించబడును గాక. ఇది మీరు నమ్ముతున్నారా? దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 22వ అధ్యాయంలో 7వ వచనం మనం చదువుతండి. అక్కడ ఒక మాట కనపడుద్ది. ఏంటి ఆ మాట అంటే, తండ్రి కొడుకులు ఇద్దరు మోరియా పర్వతం మీదకి వెళ్తున్నారు. ఆయన చూపించిన బలిపీఠానికి కట్టడానికి వెళ్తున్నారు. ఆ బలిపీఠం కట్టే ప్రయత్నంలో వెళ్తున్న త్రోవలో వారికి అంతవరకు ఆ కొండ వరకు అతను ఆ వారితో పాటు ఇద్దరు పరివారు వచ్చారు. గాడిద వచ్చింది, వాటితో పాటు ఆ కట్టెల మోపు పట్టుకుని అక్కడ ఆగిపోయి ఆ కట్టెల మోపు తీసుకెళ్ళి ఇస్సాకు నెత్తి మీద పెట్టి, తండ్రి కొడుకులిద్దరే కత్తి నిప్పేనేమో అబ్రహాం పట్టుకున్నాడు, కట్టెలేమో ఇస్సాకు ఎత్తుకున్నాడు. వీరు కలిసి ఆ యొక్క కొండ మీదకి వెళ్తూ ఉన్నారు. ఆ ఎక్కుతున్న ప్రయత్నంలో, ఆ కొండ మీదకి ఎక్కుతున్న ప్రయత్నంలో ఇప్పుడు ఇస్సాకు నోరు తెరిచి మాట్లాడిన మాట వింటే మనకు ఆశ్చర్యం కలుగుద్ది. ఏంటి ఆ మాట అంటే చూడండి, ఆదికాండం 22:7 వచనం. నా తండ్రి అని పిలిచాను, అందుకు నా కుమారుడు ఏంటి చెప్పన్నాడు. అతడు నిప్పులు కట్టెలు అమ్మా ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దయచేసి ఇక్కడ జాగ్రత్తగా వినాలి. వీరు దేవుని మందిరానికి ఎక్కువ వెళ్తున్న సమయంలో తన యొక్క నెత్తి మీద కట్టెల మోపులు ఉన్నాయి. తను నడుస్తున్న అప్పటికే 3 రోజుల నుంచి నడిచారు. ఒంటి మీద స్నానం లేదు, బట్ట మార్చలేదు. తన యొక్క కాళ్లకు ఎటువంటి పని చెప్పబడిందో 3 రోజుల ప్రయాణంలో, నాన్నగారు 3 రోజులు ప్రయాణం చేశాను, కాళ్ళు లాగుతున్నాయి, కొండెక్కలేకపోతున్నాను, తల మీద ఈ కట్టెలు గుచ్చుకుంటున్నాయి, ఈ పరిస్థితి ఎలాగుంది అని తనను గురించి నాన్నకు ఫిర్యాదు చేయటం మానేసి తను దేవుని దగ్గరికి వెళ్ళబోతున్న ఆ దేవుని మందిరంలో ఏది కొరతగా ఉందో, ఏది కావలసి ఉందో, కట్టెలు కనపడుతున్నాయి, నిప్పు కనపడుతుంది, కత్తి కనపడుతుంది, కానీ బలిపీఠం మీదకి గొర్రె పిల్ల లేదని మందిరపు లోటులు వెతికే ఆలోచన కలబడి సాకు. హల్లెలూయా. అందుకే దేవుడి సాకు పట్ల శ్రద్ధ తీసుకున్నాడు.
అందుకే దేవుడి సాకును ఆశీర్వదించాడు. ఈనాడులో సంఘాల్లో చాలామంది మందిరపు మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళ లోట్లు పట్టుకుని మందిరంలో పరిగెడతారు తప్ప దేవుని లోటు ఏంటో, దేవునికి ఏది ఇవ్వాలో, దేవునికి ఏ విధంగా మనం చేయాలో, దేవుని దగ్గర ఎలా బ్రతకాలో ఆలోచించరు. 3 రోజులు మీటింగ్లు అయిపోయినాయి, ఒక పాట అయితే లేదు. 3 రోజుల మీటింగ్లు జరిగాయి. ఏమండి, ఈ 3 రోజుల భోజనంలో ఒక ఆనవ ముక్క పడలేదు. మీరు కాదు, మా మండపేటలో వాళ్ళు, మీరు కాదులే. వాళ్ళ లోటులు, వాళ్ళ ఆలోచనలు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడిలారా, దేవుని సంఘంలో గుర్తించాలి. నేను మందిరానికి వెళ్తున్నాను, ఆ మందిరంలో ఏది కొరతగా ఉంది, ఏది నేను చేయవలస్తున్నాను, ఎంతమందిని తీసుకురావలస్తున్నాను. ఈ ప్లేస్ ఖాళీ నింపడానికి 2 ఆత్మల్ని తీసుకురావాలి, ఈ ప్రాంతంలో 2 కుర్చీలు పెట్టాలి, ఈ ప్రాంతంలో ఫ్యాన్ని నేర్చాలి, ఈ ప్రాంతంలో ఏసీ వేస్తే బాగుండు, ఈ ప్రాంతం నా ద్వారా దేవుడు ఈ పిఏ సిస్టంలో, ఒకవేళ ఈ మైకుల్లో ఏ మార్పులు చేయాలో నా వంతు నేను ఈ బలిపీఠం మీద ఏదైనా చేయగలనా అన్న ఆశ, ఆలోచన ఏ బిడ్డకుంటుందో ఆ బిడ్డ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెబుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఎదిగితే రాజులు అందరూ చచ్చిపోయాక వాళ్ళ కొడుకులు రాజులు అయ్యారు. కానీ బతుకుండగా తన కొడుకుని రాజుని చేసి రారాజు అయ్యాడు దావీదు ఒక్కడే బైబిల్ హిస్టరీలో. ఎందుకు దావీదుకి ఇంత కృప చూపావు ప్రభా? దావీదు పట్ల ఎందుకింత ఆశీర్వాదకరంగా నడిపించావు? ఎన్నో రకాల తప్పిదాలు చేశాడు. సౌలు కంటే దుర్మార్గ పనులు కూడా దావీదులో ఉన్నాయి. దయచేసి తప్పుగా అనుకోవద్దు మీరు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే బైబిల్ తెలిసిన వాళ్ళు ఇది తప్పుగా తీసుకోరు. సౌలు కంటే దుర్మార్గ పనులు దావీదు చేశాడు, అయినా దావీదును క్షమించి సౌలును మాత్రం బయట పెట్టి ఇటు దుర్మార్గుడు అని చెప్పావు. ఏంటి దావీదు మీద అంత కృప అని అడిగితే, దావీదట మందిరానికి వెళ్ళినప్పుడల్లా దేవుని హృదయంలో ఏ లోటు, దేవునికి ఏది చేయాలో, దేవుని హృదయంలో ఏ తలంచుకుంటున్నాడో, నా జన్మనిచ్చిన దేవునికి నేను ఎలా బ్రతకాలో అది వెతికేవాడట. అందుకని అతని పాపాలన్నీ పరిహరించబడ్డాయి. నిజమండి, నేను నా సొంత మాట చెప్పట్లా. మందిరానికి వెళ్ళినప్పుడు మన హృదయంలో ఉన్నదంతా దేవునికి చెప్పడం, దేవుని దగ్గర మనం మొరపెట్టడం. మన హృదయంలో ఉన్నట్టు మందిరంలో ప్రజలు ఉన్నారా లేదా, వర్తమానాలు ఉన్నాయా లేదా, సేవకులు ఉన్నారా లేదా, వాళ్ళ బట్టలు ఉన్నాయా లేదా, వాళ్ళ వేషధారణ ఉందా లేదా, లేదా వారి యొక్క పెట్టే తిండి ఉందా లేదా, ఇది వెతుక్కోకూడదండి. చాలామంది సంఘంలో చేసే తప్పేటంటే నేను అనుకున్నట్టు ఉండాలి. నో, దేవుడు అనుకున్నట్లుగా నేను ఉండాలా. దావీదు వెళ్ళినప్పుడల్లా, మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా దేవుని హృదయంలో ఎలా ఉంది, దేవుడు నా పట్ల ఏమనుకుంటున్నాడు. 139వ కీర్తన రాస్తున్నా ఆయన అంటాడు, నా దినచర్యలను నువ్వు లెక్క పెడుతున్నావు, నాకు రూపం కలగజేసావు, నా తల్లి గర్భంలో నువ్వు ఏర్పరిచిన వాడు నీవే. 119వ సంకీర్తన 73వ చరణంలో ఎక్కడంటాడు, ఏమని, నన్ను నీ చేతులు నిర్మించాయి, ఎందుకంటే నీ పని కొరకు నేనేం చేయగలను. అందుకనే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో, నా హృదయానుసరుడైన మనుషుడు, నా ఇష్టానుసరుడైన మనుషుడు, నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు. సమూయేలు మొదటి గ్రంథము దేవుని యొక్క వాక్యం 13వ అధ్యాయానికి వస్తే 14వ వచనంలో, నా చిత్తానుసారమైన ఒకడిని నేను ఎన్నుకున్నాను అని దేవుడు ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే, మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవునికి నేనేం చేయగలను, నాకు జన్మనిచ్చినా, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చినా, శక్తి ఇచ్చినా దేవుని కొరకు నేను ఎలా పని చేయగలను. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో, మీరు ఎప్పుడైతే ఆయన వెలుగులోకి మీరు వచ్చారో, మీ చీకటిని ఆయన వెలుగును కప్పేటట్టు కాకుండా, అంటే దేవుడిని అబద్ధికుడుగా, దేవుడు దుర్మార్గుడుగా, దేవుడు చేతగానోడుగా చూపించేవారు కాకుండా, అంటే అలాంటి వారు కూడా ఉంటారా? ఎందుకుంటారండి? ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు 2వ వచనం వరకు చదివి, ఒక్కవేళ అక్కడ కానీ అబ్రాహాము ఎడు తిరిగి వెళ్ళిపోతే, లోతు ఏం చేశాడు? 19వ అధ్యాయంలో ఆ కొండకి వెళ్ళమంటే, నేను అక్కడ దాకా వెళ్ళలేని, ఈ ఊరిలో ఉండిపోతాను సోయేరులో అన్నాడు. దేవుడికి అవమానం, తనకి అవమానం తెచ్చుకున్నాడు. కానీ ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనం ప్రకారం నీ కుమారుని తీసుకొచ్చి బలి ఇయ్యి అనే మాట దగ్గర ఎలా తిరిగిపోతే, అక్కడి నుంచి వాక్యం ఏమని చెప్పుకుంటారంటే మతమాదులంతా, 3వ వచనం అడుగేయకపోతే అబ్రహాము, 4వ వచనం అడుగేయకపోతే అబ్రహాము, ఆయన ఆ వచనాలు దాటి వెళ్ళకపోతే, దేవుని మార్గంలో దేవుని చిత్తాన్ని పాటించకపోతే, చూసావా, దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి బలెడిగాడట. కొంతమంది విశ్వాసులు ఉంటారు, చర్చకు వస్తారు, వచ్చిన తర్వాత మాది ఈ సభలు జరుగుతున్నాయి, దేవుని పని కొరకు ఏమాత్రం నువ్వు ఇవ్వగలవు, కష్టజీతం ఎంతవరకు దేవుని కొరకు ఖర్చు పెట్టగలవు, నీ జీతం ఇవ్వగలవా అని ఎప్పుడైనా అన్నాడు అనుకోండి. ఒక ఆవిడ తీసుకొని జీతం ఇచ్చి ఆశీర్వదించబడింది అనుకోండి, ఇంకో ఆవిడ చూసాం మా జీతం అడిగేశాడు ఆయన.
ఆ ఈదులో వాళ్ళందరికీ ఈ ఇమ్మానుయేల్ చర్చి ఈ పాస్టర్ గారు ఎలాగంటారంటే ఒక అడుక్కునేవాడిగా, చేతగానివాడిగా, ఏదో పిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడిగా చూపించే దుర్మార్గ విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ ఆ ఒక్క పూట భోజనమే పెట్టిన తర్వాత సారేపతి విధవరాలు ఇంటిలో ఉన్న దరిద్రము, కరువు పోవడమే కాకుండా తమ ఇంట ఉన్న మరణం కూడా కొట్టివేయబడే పరిస్థితికి రావాలంటే ఆమె ఇంటికి వెళ్ళి కట్టెలు పెట్టి ఏమండి ఆ నూనె పిండి తీసి ఆ అప్పము చేసి ఆ ఏలియా చేతుల్లో పెట్టడానికి త్యాగము చేసిన తర్వాత దేవుని కార్యమేటో చూపించగలిగే వచనాలు కొంతమందిలోనే ఉంటాయి. నేను అంటాను, దేవుడు అడిగిన తర్వాత ఎనిగిపోయి ఆయనను పిరికివాడిగా, చేతగానివాడిగా, అడుక్కునేవాడిగా, అతడు బలవంతంగా బలి ఇచ్చి బల ఇమ్మన్నాడు అన్నట్టుగా చూపించే పరిస్థితికి 2వ వచనంతో ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాహాముని తిరిగిపోతే దేవుడి స్టోరీ అక్కడితో అలా చూపించేవాడే. కానీ 3వ వచనంలో అద్భుతమైన వచనము, తనకు దేవుడు చెప్పినది, దేవుడు తను చూపించినది, ఆ 2 పనులు చేయటానికి అడుగు వేశాడు. ఆ తర్వాత దేవుడు ఎంత గొప్పవాడు, 18వ వచనం ద్వారా ఆయన నిరూపించుకున్నాడు. ఎంత 18వ వచనం ద్వారా నిరూపించుకున్నాడు? నా తోడు అని ప్రమాణం చేయగలిగేంత ప్రేమామయుడు దేవుడు. హల్లెలూయా. కొడుకునే అడిగాడు అన్న దగ్గర ఆగిపోతే నా మాట అర్థమవుతుందండి. కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఏంటంటే, కొంతమంది సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొద్ది కష్టం వస్తే ఎదురిగిపోయి, కొద్దిగా ఇబ్బంది వస్తే వెనుదిరిగిపోయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని దెబ్బలు తగిలితే, కొన్ని శోధనలు వస్తే సేవ వదిలేసి తిరిగే పరిస్థితుల మధ్య లేదు నా చావో బ్రతుకో దేవుని కొరకని ముందుకు అడుగులు వేయగలిగితే ఆయన చూపించే కార్యాలు అప్పుడు నీ ద్వారా బయటికి ప్రపంచానికి అందిస్తాడు. త్యాగం కావాలి. అందుకని నాకు చాలా క్లియర్గా చెప్తాను, చాలామంది జీవితంలో లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా, ఎవడైనా నన్ను ఎంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్ష చేసుకుంటే తప్ప నా వాక్యపు విలువలు ఎవడబడితే వాడితో బయటికి రావు. ఉపేక్ష చేసుకున్నవాడు ఏం చేస్తాడు? తనను తాను కాదనుకున్నవాడు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, బాధ వచ్చినా మందిరంలో గడుపుతాడు, మందిర పనులో ఉంటాడు, మందిర యొక్క పనుల గురించి ఆలోచిస్తాడు. ఏ ఉపద్రవం వచ్చినా చెదిరిపోయే పరిస్థితి ఉండదు. దయచేసి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు, దేవుని సంఘమా, మందిరం పట్ల ఎటువంటి శ్రద్ధ మీకు ఉంది? మందిరం యొక్క ఆలోచన ఏ విధంగా మీ ఇళ్లలో పనిచేస్తుంది? మందిరంలో మనం వెళ్తున్నాం, మనకి ఏం దేవుడు చేస్తున్నాడు అంటున్నారా? లేదు. ఆయన మందిరంలో మనము అవసరతను తీర్చడానికి దేవుడు ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఈ శక్తి ఇచ్చాడు, ఈ ప్రభావం ఇచ్చాడు, ఈ ధనం ఇచ్చాడు. నేను ఎంతవరకు దేవుని మందిరం పట్ల, దేవుని పని పట్ల, సంఘం పట్ల చేయగలను అని ఆశ ఉంటే అది నిజమైన వర్షిప్, అది నిజమైన ఆరాధన, అది ఆరాధన పండగ. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఎప్పుడు దేవుని గురించి అలాగ ఆలోచించేవాడు కనుక, ఎలాగా నేను దేవుని కొరకు ఏం చేయగలను, ఏమి ఇవ్వగలను, ఏది చేయగలను, ఇదే తలంపు. అడెవడోకు సున్నతలేని పిలిస్తీడు అరుస్తుంటే నాకెందుకని క్యారేజీలు పట్టుకెళ్ళినాడు, క్యారేజీలు అక్కడ పక్కన పెట్టి పోవచ్చు కదా. ఆ క్యారేజీలు పెట్టింది కాకుండా ఆ పిలిస్తీడు జోలికి వెళ్ళటం ఎందుకు? ఏమండి, ఆ పిలిస్తీడు జోలికి వెళ్ళిన దగ్గర నుంచి అన్నల చేత మాటలు పాడటం ఎందుకు? మనల చేత మాటలు పాడటం దగ్గర నుంచి ఏమంటే రాజుగారే ఆయన్ని ఏమండి చాలా ఇబ్బంది పెట్టి, చాలా బాధ పెట్టి వెళ్ళిపో, ఇప్పుడు నువ్వు చేతగానవాడు అనడం ఎందుకు? అయినను నేను వెళ్తానని తెగించి వెళ్ళడం ఎందుకు? వెళ్ళిన తర్వాత తీరా ఆ గొలియాతును కొట్టు చంపిన తర్వాత 1000 మందికి ఏమో సబులకి 10,000 కొలది దావీదు గారి పాట పాడడం వాళ్ళు ఎందుకు? పాడిన దగ్గర నుంచి తిరిగి అడవుల్లో తిరిగే పని ఎందుకు? చంపే పరిస్థితి సబులకి ఎందుకు? ఇవన్నీ ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి అని దావీదు అనుకోలే. ఈ సేవలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎంత కష్టం ఎదురైనా, ఈ శరీరం నాది కాదు, దేవుడిది. ఒకప్పుడు ఇది పాపానికి దాస్యంగా ఉండేది, ఇప్పుడు నీతికి వాడబడే సాధనంగా మారాలి. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రోమపత్రిక 6:17 అంటాడు, ఒకప్పుడు మన పాపమునకు దాస్యంగా ఉండే శరీరం ఎలా ఉండాలట? నీతికి సాధనాలుగా మారాలి. అందుకు నేను నా ప్రభు కొరకు వాడబడాలి. అదే నేను యోహాను 1:7 చెప్పేది. యేసు రక్తం కొరకు నువ్వు పని చేస్తే, యేసు రక్తం కొరకు నువ్వు ప్రయత్నిస్తే, యేసు రక్తం ఎక్కడుంది? ఇంట్లో కాదు, మందిరంలో, దేవుని సాన్నిధ్యంలో, సంఘంలో.
ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది, పరిశుద్ధాత్మడి పెత్తనం ఇది. ఈ పెత్తనంలో ఉన్న ఈ రక్తము, ఈ పరిశుద్ధాత్మ పెత్తనం గురించి ఎవరి ఇళ్లల్లో, ఎవరి మధుల్లో, ఎవరి ఆలోచనలో, ఎవరి సంపాదనలో వీటి కొరకే ఆలోచన చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ప్రతి పాపము కడగబడి నీతికి దాసులుగా చేసి వారి యొక్క వేరు సైతం, విన్నారా, వారు వేరు సైతం, నీతిమంతులు వేరు సైతం సామెతలు 12 చదువుకోండి, చెగర్చడం మొదలు పెడద్ది, ఫలించడం మొదలు పెడద్ది. ఆ విధంగా ఇస్సాకు ఫలించడం మొదలుపెట్టాడు. అర్థమైన వాళ్ళకి సార్ గట్టిగా స్తోత్రం చెప్పాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది, మాటలు అర్థమవుతుంది. ఎందుకు ఊరనే ఫలిస్తాడా? ఊరనే ఫలిస్తారు. ఇంటి చర్చికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఎట్టి కయ్యాలు పెట్టి వేసేది సెలరస్ వేసేది అలరని పెద్ద పెద్ద అడావుడు చేసి అందులోనే పదవులు కోరుకుని, ప్రయత్నాలు కోరుకుని, ఇది నచ్చకపోతే ఇంతకాలం వెళ్తున్నాం ఇమ్మానుయేల్ చర్చ కాదు, మనము సంఘం పెడుతున్నాం రండి, సంఘం పెద్దగా నేను బయలుదేరని, అంటే మీ ఊరు కదా, మా ఊర్లో వాళ్ళు అక్కడ కొంతమందిని పోగు చేసి, అంటే ఓ 10 మంది కలిస్తే చాలు దందా చేసి, ఆ దానికో సందా చేసి, అక్కడ ఒక బలిపీఠం కట్టి రండి జేసుదాస్ గారు అలా గుంటూరులో ఉంటున్నారు, ఇక్కడ కాకినాడలో అమ్మగారు చూసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు చూసుకుంటున్నారు, మనకు ఇక్కడ ఏముంది పని, తమ్ముడు ఏమనుకోద్దు మరి అంటే అలాంటి వాళ్ళు మీకు లేరు. ముందు రాకూడదు కూడా, వచ్చినా ఫలించరు కూడా. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరచుకున్న, రాత్రనక పగలనక ప్రయాసపడి సువార్త ప్రకటించి, ఏమండి, కుటుంబాన్ని సైతం కూడా లెక్క చేయకుండా, ఉద్యోగం ఉన్నప్పటికీ సుఖభోగాలు, తన యొక్క సౌఖ్యాన్ని కోరుకోకుండా సువార్త చేయటమే తన ధ్యేయంగా డేవిడ్ రాజయ్య గారు పరిగెత్తిన ఆ పరుగు, ఆ వేగానికి ఈరోజు ఈ బిడ్డలను ఫలభరితగా మార్చి దేవుని పనిలో వాడుకుంటున్నాడు. మా నాన్నగారు రాత్రనగా పగలనక సైకిళ్ళ మీద నడిచి దేవుని సువార్త చేయబట్టి ఈరోజు వాళ్ళ పిల్లలుగా మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళు వేసిన విత్తనాలని ఫలభరితగా మార్చిన అనుభవాల్లో ఇస్సాకు జీవితంలో కూడా తన తండ్రి పడిన ప్రయాస కష్టాన్ని చూసిన దేవుడు ఇస్సాకుని ఫలభరితంగా మార్చడానికి మందిర పనువే మధ్యవర్తత్వం. ఏదది చెప్పండి? దేవుని పని మాత్రమే మధ్యవర్తత్వం. మా నాన్నగారి ఇంటి పేరుని బట్టి, మా నాన్నగారి యొక్క ఊరి పేరుని బట్టో, మా నాన్నగారి యొక్క ఏమండి వర్గాన్ని బట్టో దేవుడు మమ్మల్ని వాడుకోవట్ల. మందిరమే మా నాన్నగారికి మాకు మధ్య. దేవుడి రాజు గారికి, వారి బిడ్డలకు, వారి యొక్క కుటుంబానికి దేవుని సువార్త మందిరమే. అది ఏం చేస్తుంది అంటే ఫలభరితంగా మార్చేస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇస్సాకు ఆ దేశమందు ఉండి, ఏ దేశమందు? అసూయపడే వాళ్ళ మధ్య ఉండి, కుట్రలు చేసే వాళ్ళ మధ్య ఉండి, ఇబ్బంది పెట్టే వాళ్ళ మధ్య ఉండి ఎదిగిపోతూ ఉన్నాడు. వాళ్ళు ఎన్ని రకాల మంత్రాలు చేసినా, తంత్రాలు చేసినా ఆ ఎదుగుదల ఆపలేక వచ్చి కాళ్ళబేరకు వచ్చి సమాధానపడ్డాడు. ఎందుకు ఇలాగ ఎదిగిపోతున్నాడు అని ఆలోచన చేస్తే ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇతడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం, దేవుని చేత ఎన్నుకోబడిన కుటుంబం. ఏ కుటుంబమైన ఇక్కడ మీరు సిగ్గుపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. దేవుడు మిమ్మల్ని రాను దినాల్లో ఆయనకు ప్రతినిధులుగా, అంటే చెప్పాలంటే ఆయన యొక్క సాక్ష్యాన్ని ప్రకటించే యోధులుగా మీ కుటుంబ స్థితిని దేవుడు లేపాలని కోరుతున్నాడు. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. మీ ద్వారా అనేక మంది ప్రజలు మీ వీధుల్లోంచి సంఘంలోనికి, పరిచయంలోనికి పరుగులెత్తుకు రావడానికి మీరు సాధనంగా ఉండాలి. నేను ఎప్పుడు కొన్ని మాటలు చెప్తాను. మన కుటుంబము దేవునికి అవమానం తెచ్చేటట్లు మన ఈదులో ఉండకూడదు. మన ఈదులో మన కుటుంబము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. బాగా బడాయి భక్తుడు 20 సంవత్సరాల పైనే మందసాన్ని ఇంట్లో పెట్టుకున్న చివరికి అవమానం తెచ్చిపెట్టేశాడు అభినాదాబు. ఎవడైనా మందసం ముట్టుకోవాలంటే భయం. రాజుగారు సైతం గడగడ వణికి పారిపోయాడు. సుఖమేముంది? సీనియర్, ద మోస్ట్ సీనియర్, ఏమండి, క్రైస్తవుడిగా చాలామంది అవ్వచ్చు. కానీ వాళ్ళ వల్ల ఒక ఆత్మరాధులు ఆనకి. దయచేసి మీరు కదమ్మా మండపేటలో చెప్తుంది. మిమ్మల్ని అనుకుంటున్నారా? ఇంద్రపాలెం కాదు, మండపేట. చాలా సీనియర్లు ఉంటారు మా మండపేటలో, కానీ ఒక ఆత్మలో ఆనకు రాదన్నా. ఉన్న ఆత్మలు తీసిపోతారు వీళ్ళు. దేవుని పనికి వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఎవరైనా చేద్దామని ముందుకు వచ్చి, అన్న ఈ 50,000 ఇద్దాం అనుకున్నా, నీ పరిచయం 50,000 అయ్యి బాబోయ్, నువ్వు ఎత్తం మొదలు పెడితే తర్వాత మమ్మల్ని తినేస్తాడైనా, ఒక 5,000 ఇసావులే అని ఆపేద్దావిడే.
అలాంటి కొంతమంది రకాలు దేవుని మందిర పనికి ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. దయచేసి దేవుని సంఘంలో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏది చేస్తున్నా దేవునిని చూసి, ఆయన వాక్యాన్ని చూసి, ఆయన మందిరపు పని కొరకు మాత్రమే. మీరు మర్చిపోకండి, ఆ వచనం 7వ వచనం 22వ అధ్యాయం ఆదికాండం. ఏంటది? ఆయన మెట్లు ఎక్కి, ఆ యొక్క మెట్లు అంటే ఆ కొండ ఎక్కుతూ ఏమంటాడు? నాన్నగారు, చేతిలో కత్తి, ఈ నిప్పు కనపడుతుంది, నా నెత్తి మీద ఏమో కర్రల మోపు కనపడుతుంది, కట్లు ఉన్నాయి, దహన బలి ఎక్కడ? మీకు అర్థమవుతుందండి? కట్లు గుచ్చుకుంటున్నాయని చెప్పొచ్చు కదా. నాన్నగారు, కొండ ఎక్కలేకపోతుందని చెప్పొచ్చు కదా. నాన్నగారు, ఈ రాళ్ళు రప్పల మధ్యలో ఎప్పుడు ఎక్కలేదు, కొత్తగా ఉంది ఈ స్థలం అంతా, ఏంటిది, నేను నడవలేకపోతున్నాను, 3 రోజుల నుంచి వచ్చాము, అమ్మ ఎలాగుందో ఏంటో, అమ్మ పెంగెట్టుకుందేమో అని అడగొచ్చు కదా. ఇస్సాకు ధ్యాస అంతా మందిరంలో ఏది చేయాలో, మందిర కొరకు ఎలా బ్రతకాలో, నా మందిరంగా నేను ఏమి ఇవ్వగలను, ఏమి చేయగలను. అక్కడ కొరత తనకున్న ప్రాబ్లమ్స్ కాదు, దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రాబ్లమ్స్, దేవుని సాన్నిధ్యంలో ఉన్న కొరతలు, లోట్లు తన జీవితంలో మోస్తున్నవాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పగలరా? ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పగలరా? ఈరోజు ఇలాంటి క్రైస్తవ్యం మనకు అవసరం. ఇటువంటి దేవుని పిల్లలు చాలా అవసరం. ఏదో వచ్చాం వెళ్ళిపోయాం కాదండి. ఒకరోజు గిద్యోను చాలా చాటును ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మీ అందరికి తెలిసిన స్టోరీయే. దేవుడి యెహోవా తన దూతతో అంటాడు, పరాక్రమ బలార్జుడా రా బయటకని. నేను బలార్జుని ఏంటి, నన్ను ఇలా పిలుస్తున్నావు? మేమే బలార్జులు అయితే మీరు మాకు తోడుగా ఉంటే మాకు ఈ శ్రమలన్నీ మిద్యాన్ని వల్ల ఎందుకు వస్తాయి? చాలా ప్రశ్నలు వేసేసాడు. తర్వాత దేవుడికి పరీక్ష పెట్టేశాడు. పరీక్ష పెట్టిన తర్వాత, సరే నాయనా నేను ఎన్నుకుంటాను రా అని చెప్పి కొండ మీద తీసుకెళ్తే 32,000 మంది అతనితో పాటు బయలుదేరారు. అబ్బో 32,000 మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారనమాట, నేను పిల్లగారు వచ్చేసారు అనుకున్నాడు ఆయన. సరే కానీ ఇందులో ఒక ప్రసంగం కూడా చేస్తాబెట్టి అన్నాడు ఆయన 3వ వచనంలో 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో. ఏంటో ప్రసంగం? భయపడేవాడు కొండ మీద వెళ్ళిపోమన్నాడు. ఈ మందిర పనులో, దేవుని పనులో, దేవునికి యుద్ధం చేయటం, దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి ఎవడు పిరికివాడో, దేవునికి ఎవడు ఒకవేళ తెగించి ముందుకు రాలేడో వెళ్ళిపోండి అబ్బాయిలో అంటే సుమారు 22,000 మంది వెళ్ళిపోయారు. గుండె జారిపోయింది. అర్థమవుతుంది? ఆ బ్యాచ్ అంతేంటి, తినేసి బ్యాచే. వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఏమెత్తాడా ఏం చూద్దామా అన్నట్టు అయిపోయి పైకి మాత్రం యుద్ధం చేయడానికి వచ్చామని పెద్ద దట్టిలు కట్టుకొచ్చారు. ఈ సైన్యం నాకు వద్దు, ఇందులో ఇంకా ఫిల్టర్ చేయాలరా అని ప్రాక్టికల్ తీసుకెళ్తారని తీసుకెళ్ళాడు. 7వ వచనంలోకి వస్తే నీటిలోకి దింపమన్నాడు. నీటిలో దాహం వేసేవాళ్ళు నీళ్ళు తాగమన్నాడు. ఒక్కొక్కడు నీటిలో పడిపోయి బుర్రక కింద ఎట్టేసి తెగతగెత్తన నీళ్ళండి. కానీ కొంతమంది ఉన్నారు, దోసులు ఇలా తీసుకున్నట్ట ఏమండి అలాగా కన్నులు పైకెత్తి వాళ్ళ నోటికి అందుకుంటున్నారట. వాళ్ళని లెక్క పెట్టమన్నాడు. తలలు పైకెత్తి ఎవడెవడే నీళ్లు తాగుతున్నాడో వాళ్ళందరినీ పైకి లెక్కపెట్టి పైకి తీసుకురా అన్నాడు. వాళ్ళు 300 మంది ఉన్నారు. మిగతా మరి 9,700 మంది నీటిలో పడి కింద మూతి పెట్టి ఎప్పుడు దొరకలేదన్నట్టు కక్కుర్తిగా తాగేస్తున్నారు. ఈ కక్కుర్తి అనవద్దన్నాడు. జాగ్రత్తగానండి. విజయం ఎవరి వల్ల ఇస్తాను తెలుసా? నా వైపు చూచి బ్రతికేవాడు, దాహంలో కూడా నా వైపే కన్నులు ఎత్తేవాడు కావాలా. అర్థమవుతుందమ్మా? వాక్యాన్ని నమ్ముకుని బ్రతికేవాడు కావాలి. దేవుని మాట మీద ఆధారపడేవాడు కావాలి. భూ సంబంధమైన ఆధారాల మీద బ్రతికేవాడు కాదు. భూ సంబంధమైన ఆలోచనల మీద బ్రతికేవాడు కాదు. ఏది జరుగుతున్నా దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో, దేవుని చిత్తం ఏమై ఉందో, ఆయన ఏమి నా పట్ల తలంచి ఉన్నాడో ఆయన హృదయం వైపు చూసి తన అడుగులు వేయగలిగేవారైతే ధన్యులండి. ఇలాంటి సహవాసం, ఇలాంటి పరిస్థితి ఏ సంఘంలో ఉన్నా అది విజయమే విజయం. మిద్యానీయులను తరిమి కొట్టారని రాయబడింది. 23వ వచనం చదివితే మిద్యానీయులు ఏం చేశారట? తరిమి కొట్టేశారు. అప్పుడు దాకా మిద్యానీయులు ఇశ్రాయేలు తరుముతో ఉన్నారు. వీళ్ళు ఉన్నది 300 మందే. విన్నారా? 12వ వచనం రాయబడింది న్యాయాధిపతుల గ్రంథము దేవునికి వాక్యాలు 7వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది మిడతల దండంట. అంత దండుని 300 మంది ఏం చేశారట? తరిమి కొట్టినట్టుగా రాయబడింది. కారణం ఏమిటంటే వీళ్ళు మందిరానికి వచ్చి
ఆ మందిరంలో పాస్టర్ గారు ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని పాస్టర్ గారిని వీళ్ళు అనుకూలంగా మార్చుకున్న జనం కాదట. దేవుని సేవకుడికి అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా మారే ప్రజలట. ఎలాగా? బాబో బోర్రలు పట్టుకోండి. ఎందుకు బోర్రలు ఇద్దాను కదా మనం వెళ్ళేది, కత్తేదే అని అడిగే మనుషులు వాళ్ళు కాదు. బాబో డ్యూటీలు పట్టుకోండి, కుండలు పట్టుకురండి, కుండలు ఏంటంటే అని అడిగే జనం కాదు. దైవజనుడిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేవాడు కాదు. దైవజనుడిని తప్పు పట్టేవాడు కాదు. వాక్యం ఎలా చెప్పాలి అలా చెప్పాలని పాయింట్అవుట్ చేసేవాడు కాదు. దేవుడు ఎలా నడిపిస్తే ఆ దైవజనుడి వెనకాల అలా నడవడానికి సిద్ధమయ్యేవాడు. ఎప్పుడు సిగ్గుపాడు. మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఈ కాకినాడ మహాపట్టణం లేదా ఈ జిల్లా ప్రాంతంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, ప్రపంచంలో దైవజనుడు మాట విన్నవాడెవడైనా నీతిమంతుడిగా, నీతిమంతుని పిల్లలుగా వారు ఎక్కడ భిక్షాటం చేయరని నేను దైవజనుడిగా ఈ లైవ్లో ఛాలెంజ్ చెప్తున్నాను. ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే మా తండ్రుల మెడలో డ్రమ్ వేసుకోరంటే డ్రమ్ వేసుకోవటమే అర్థమవుతుందండి. నీవి పని చేయి అంటే చేయటమే. అయితే ఈ రోజున అందరికంటే ఉన్నత స్థాయి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఎవరైనా సరే దేవుని సంఘంలో దేవుని సేవకుని మాట వాక్యానికి ఆ బలిపీఠానికి లోపడగలిగి అక్కడ కొరతలు గుర్తించగలిగి పని చేయగలిగే వాళ్ళు స్థితి మొదట కొద్దిగా ఉన్న తొద్దకు మహాభివృద్ధి అవుతుందని ఛాలెంజ్గా చెప్తాను. ఇది హల్లెలూయా. మీకు ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, దేవులారా ఇక్కడ ఎవరైనా దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారేమో నాకు తెలీదు. నా తమ్ముళ్ళుగా, నా చెల్లెళ్ళుగా, నా అక్కలుగా, నా అన్నయ్యలుగా నేను మిమ్మల్ని బ్రతిమాలేది, నువ్వు దూరంగా వెళ్ళి చేసేది ఏముండదు. ఆయనకి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం. ఆయనకి సమీపంగా ఉంటేనే ఏదైనా మనం చేయగలం. ఆయనకి దగ్గరగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. నిర్లక్ష్యపాతం ఈరోజు సంఘాలు ఎక్కువ చొరబడింది. కరోనా తర్వాత వచ్చిన రోగం ఏంటంటే నిర్లక్ష్యం. ఒకప్పుడు ఉజ్జీవంగా ఉండే విశ్వాసులు, దేవుని కొరకు త్యాగపూర్వకంగా ఉండే దేవుని పిల్లలు ఏమైపోయారంటే నిర్లక్ష్యపు స్పిరిట్. ఇంకా చెప్పాలంటే మీటింగ్, దయచేసి మీ ఊరి గురించి కాదు, మండపేట గురించి చెప్తున్నాను. మీరు అనుకోకండి. 8 గంటలకే మీటింగ్ అన్నాం అనుకోండి, 9 గంటలకు వస్తుంది. అందుకని మేము 6 గంటలకు అంటాం, కానీ 7 గంటలుగానే వస్తారని. కొంతమంది పరిస్థితి ఏంటంటే నిర్లక్ష్యం. వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు ఇలా. అలాగే దేవుని కొరకు పరిచర్య కొరకు ఇద్దాలి మనం అంటే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. ఈ స్పిరిట్తో ఎక్కువ మందట కరోనా తర్వాత పట్టిన దెయ్యం ఇదేనంట. అలాంటి దెయ్యం మనల్ని ఏమైనా పట్టితే విడిచిపెట్టి నేను నా కొరకే ఈ వాక్యం ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక బిడ్డ వచ్చాడు, అన్నా ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడన్నా, నీ కన్నీళ్ళతో వచ్చానన్నా, నిజంగా ప్రభు నాతో చెప్పాడన్నా, నువ్వెక్కడ సిగ్గుపడ్డావో అక్కడ తల ఎత్తుకునేలా బ్రతుకుతావని దేవుడు నాతో మాట్లాడన్న జేస్తాస్ అన్న ద్వారా. నేను విన్నానన్నా ఈ వాగ్దానం నాదేనన్నా అన్నాడు. నేను అన్నాను, రే బాబు ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడ తలెత్తుకుంటావో అని చెప్పిన దేవుడే దానికి ముందు మాట చెప్పాడు, దేవుని కొరకు తెగించి ముందుకు రాని. మరి అది నీకు కాదా? మరి ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు సంఘానికి? ఎందుకు దేవుని సంఘం పట్ల నిర్లక్ష్యం నీకు? మీటింగ్ అంతా అయిపోయి ప్రసంగం ఇక ముగింపులో లైవ్లో చూస్తూ ఉంటాడు. అది చూసి ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ అయింది, అప్పుడు బయలుదేరతాడు ఇంట్లోంచి. భక్తుడు, మహాభక్తుడు ఆ రోజు చెప్తున్నాడు, దేవుడు నా కోసమే మాట్లాడన్నా. నీకోసం కాదురా మాట్లాడింది, ప్రభు కొరకు తెగించి నిలబడేవాడికి వాక్యం, ప్రభు పని కొరకు నిలబడడానికి ముందొచ్చిన వాడికి వాక్యం, ప్రభు కొరకు తెగించి దేవునికి ఇవ్వాలని ఆశపడ్డ వాడికి వాక్యం. సాతాను కూడా ఏం చేస్తాడంటే భ్రమపరుస్తాడు మనల్ని, చాలా భ్రమపరుస్తుంది. నువ్వు దర్శనంలో ఉన్నావు, నువ్వు దేవుని కొరకే ఉన్నావు, ప్రత్యేకంగానే ఉన్నావు, నీకంత భక్తులకి ఎవరు లేరు అని చెప్తూ ఉంటుంది సాతాను కూడా. కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి మనం ఈ జీవగ్రంథం ప్రతిదినం ధ్యానం చేయాలి. ఇందులో ఉన్న ప్రతి ఆలోచన తెలుసుకోవాలి. నేను అంటాను, పరిశుద్ధ బైబిల్ ఎవడు పడితే వాడికి అర్థం కాదు. అర్థం అవ్వాలంటే ఆ వ్యక్తికి 3 లక్షణాలు ఉండాలి. ఏటా 3 లక్షణాలు తెలుసా? దుష్టుడు ఆరోసం దూరంగా ఉండాలి, అపహాసకులు కూర్చునే చోటు నుంచి లేచి రావాలి, పాపుల మార్గంలో నిలవకుండా కాపాడుకోవాలి. ఈ 3 పనులు చేసేవాడు తన కాలం మందు ఫలమిచ్చు చెట్టులాగా ఈ వాక్యం చేస్తుంది. ఛాలెంజ్ ఇది. ఆ 3 జయించడానికి నేను కాకినాడలో చాలామందిని పక్కన పెట్టావు, కానీ సెల్ ఫోన్ పక్కన పెట్టలేదుగా.
అందులో ఉన్నాయి కదా ఈ 3. అలా చూస్తుందండి నా ముఖం. దుష్టుల ఆలోచన సెల్ ఫోన్లో లేదు తమ్ముడు అన్నా. పాపుల మార్గం సెల్ ఫోన్లో లేదా? అపహాసకులు కూర్చునే స్థలం ఇందులో లేదా? గంటలు దీంతో కూర్చుంటారు. 10 నిమిషాలు ద్వితీయోపదేశ కాండం చదవమంటే చదవరు. నిజమండి. మా ఊర్లో, మీ ఊర్లో కాదండి. నేనేమన్నాను? ద్వితీయోపదేశ కాండం 12 అధ్యాయాలు చదవమన్నాను తమ్ముడు నేను మొన్న మీటింగ్లో. ఒక్కడు చదవలేదా? దీంతో మాత్రం 2 గంటలు అలా నడుమడిపోతున్నా సరే ఆ కళ్ళని ఇందులో పెట్టి మరి చూస్తా. ఈ సహవాసాన్ని పక్కన పెట్టి ఇదిగో ఈ దేవుని వాక్యం దివారాత్రులు దీని యందు ఆనందపడాలి, ఆందోళన పడాలా. అలా చదువుతుంటే ఉండే ఆనందమే వేరండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యంలో ప్రభు కొరకు నేనేం చేయగలను, ఏమి ఇవ్వగలను? ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడు తెలుసా? నీవు దేవుని మందిర పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, ఆ కానాను వెళ్ళేటప్పుడు, ఆ వాగ్దత్త భూమికి వెళ్ళేటప్పుడు, ఆ మరణ వాంగ్మూలం అంటే అతను చెప్పేది, ఆ మోషే గారు చెప్పేది ఏ మాట తెలుసా? ద్వితీయోపదేశ కాండం అతని యొక్క మరణ వాంగ్మూలం చనిపోయే ముందు చెప్పే స్టేట్మెంట్ అది. కానాను వెళ్ళకుండా ఆపింది మీరే. 2 సార్లు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఏదోలాగా వెళ్ళిపోతాను. 3వ అధ్యాయాలు అడిగాడు, ఇంక ఎత్తకన్నాడు. 4వ అధ్యాయాలు అడిగాడు, వాళ్ళ వల్లే ఆగు అన్నాడు. అందుకని ఎబ్రీ పత్రిక 13:16 అంటాడు, ఈ కానాను ప్రాంతాన్ని వెళ్ళకుండా అడ్డుపడదు ఎవరో తెలుసా? నా జీవితంలో ఐగుప్తులో ప్రారంభమైన ఇశ్రాయేలు పిల్లలని నడిపించి ఈ వాగ్దాత భూమికి నడిపిస్తే 38 సంవత్సరాలు నన్ను వేధించేశారు. 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 2 సంవత్సరాల మాటని వాళ్ళు బయలుదేరారు. ఈ 38 సంవత్సరాలు నరకం అనిపించాడు మహానుభావుడు. అప్పుడు అనిపిస్తుంది నాకు 38 సంవత్సరాలు మోషే గారే నరకం అనిపిస్తే మనం బెటరే కదా. అందులో చెప్తున్నాడు, నీవు వెళ్ళే ఆ కానాను దేశంలో దేవుని కొరకు బ్రతకటం, దేవుని కొరకు ఎలా జీవించాలో, దేవుని సాన్నిధ్యం ఎలా వెంబడించాలో అది నువ్వు మనసులో పెట్టుకోవాలి ముందు. ఎందుకంటే నువ్వు దాస్య గృహంలోంచి వచ్చావు, నువ్వు ఇనప కొలుములోంచి వచ్చావు. జాగ్రత్తగా వినండి. కొంతమంది ఆ అరణ్యం మధ్యలో పుట్టారు కదా, ఆ ఎడారిలోకి వచ్చిన తర్వాత పుట్టారు, మేఘం కింద పుట్టారు కదా. వీళ్ళు అనుకుంటున్నారంట, అయ్యి బాబా ఐగుప్తు చాలా గొప్పదేమో, మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు మోషే 2వసారి చెప్పినప్పుడు చెప్పాడు, అది ఇనప కొలిమిరా బాబు, అది దాస్య గృహం. మీకు దేవుడిచ్చేది స్వాచ్ఛము, సమృద్ధి గల ప్రాంతం, శ్రేష్టమైన ప్రాంతం. మీరు నాటని మొక్కలు, కట్టని కట్టడాలు, తవ్వని బావులు, విలువైన స్వాత్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని అక్కడ దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అని చెప్పాడు, ఉపదేశించాడు. ఎందుకు అంత ఉపదేశం చేశాడంటే మనిషి ఎదుగుదల ఫస్ట్ ఆఫ్ ఆల్ మందిరం నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నీ ఎదుగుదల కాలేజీలోంచి కాదు. చెలే, తమ్ముడా, కూతురా, కొడుక, వినండి. నా కుమారుడు సమానులు ఉన్నారు, నా కుమార్తె సమానులు ఉన్నారు. నీ యొక్క ఎదుగుదల కాలేజీలను బట్టి, నీ యూనివర్సిటీలను బట్టి, నీ ఫ్రెండ్స్ని బట్టి, నీ వర్గాన్ని బట్టి, రాజకీయ బలాలను బట్టి అది ఎదుగుద్ది అనుకోవడం అని ఎగరగొట్టేసే ఎదుగుదల అదే. కానీ ప్రభు ఎదుగుదల ఇస్తే గాలి తుఫాలు వచ్చినా, పెను తుఫాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఎక్కడ జడియవు, ఆధరవు, నిలబడే ఎదుగుదల దేవుడిస్తాడు. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోకండి నన్ను. ఎందుకో నేను ఏదో కొద్ది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇంకా ఉన్నాయి కానీ కొన్ని మాటలు. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ సంసోన్ గురించి తెలుసు కదా, సంసోన్ గురించి తెలుసు కదా. సంసోన్ చాలా ప్రవచన పుత్రుడు. ఎంత వాగ్దాత పుత్రుడు అంటే తన పుట్టకముందే యేసు ప్రభువే స్వయంగా వచ్చి 13వ అధ్యాయంలో యేసు ప్రభువే స్వయంగా వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు, నీకు పుట్టే బిడ్డలు అటుడని. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి. అలాగే న్యాయాధిపతులు 13లో ప్రత్యక్షమయ్యాడు. ఆ రుజువులన్నీ తర్వాత అయ్యగారు జ్ఞాపకం చేస్తారు, లేదంటే తర్వాత ఒకవేళ నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువే స్వయంగా ప్రత్యక్షమై, అమ్మా నీకు పుట్టబోయే బిడ్డ మామూలు వ్యక్తి కాదు, మనకు చెప్తున్నాడు, సామాన్యమైనడు కాదు, ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షిస్తాడు. అతడు తల మీద కత్తి ఆయకూడదు, అతనికి మత్తు పట్టించకూడదు అని చెప్తే ఈ కుర్రోడు ఏం చేశాడు? ఫిలిష్తీయుల చేతిలోకి పోయాడు. ఎందులో పోయాడండి అమ్మా? ఫిలిష్తీయుల చేతిలోకి పోయాడా? పోయాడు.
దానివల్ల ఏమైనా ఉపయోగం అయిందంటే ఏమీ లేదు, ఏమనుకోవద్దు మీరు. కానీ అదే బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథానికి రండి. అన్న అనే ఒక గుడ్రాలు ఉంది. ఆవిడికి వాగ్దానాలు లేవు, ప్రవచనాలు లేవు. నీ కుర్రోడు ఎంతటోడు, అంత వీరుడు లేదు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది, నా కొడుకుని ఇక్కడ వదిలేస్తానని. వదిలేసింది అంతే. ఎలాంటి వాళ్ళ మధ్య వదిలేసింది? దుర్మార్గ సమాజం మధ్యలో వదిలేసింది. దేవునికి ఆయాసం కలిగే పరిస్థితుల మధ్య వదిలేసింది. అలాంటి ప్రజల మధ్యలో దేవుని వాక్యం 2వ అధ్యాయంలో అతడు దేవుని సేవకుడికి పరిచయం చేయడం మొదలుపెట్టాడు. అలాంటి ప్రజల మధ్యలో ఎపోదును ధరించుకుని పరిచయం చేయడం మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితుల్లో సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మందిరంలో పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఎవరెవరు పరిచర్య? యాజకుడికి పరిచర్య, ఎపోదు పరిచర్య, మందిర పరిచర్య. ఆ వ్యక్తిని వాగ్దానాలు చెప్పకపోవచ్చు, పేరు పెట్టి పిలవకపోవచ్చు, నువ్వు ఇంతటిదానివి అంతటోడివి అని చెప్పకపోయినా మందిరం అతన్ని ప్రపంచ రాజ్యాంగ నిర్మాతం చేసింది. మందిరం అతని న్యాయాధిపతిని చేసింది. మందిరం అతని ప్రవక్తని చేసింది. మందిరం అతని దీర్ఘదర్శనం చేసింది. మందిరం అతన్ని దేవుని బిడ్డలారా అనేక మంది రాజులకు ఎవరి బలమైన వ్యక్తిగా మార్చి 2 రాజులు అభిషేకించడం చేసింది. దీనంతటి గల కారణం ఏంటంటే ఆ మహానుభావుడు చెప్తాడు, మందిరం నాకు నేర్పిన ప్రార్థనా జీవితం. అందుకని 99 కీర్తనలో 6వ చరణంలో అతని గురించి రాయవలసి వస్తే ఇప్పుడు నా గురించి రాయవలసి వస్తే ఎవరు నాకు తెలిసిన వాళ్ళు నాకు పాంప్లెట్ వేస్తారనుకోండి, తెలియని వారు వేస్తే నా గురించి పూర్తిగా తెలియకపోతే అది వేరే విషయం, తెలిసిన కొంతమంది వేసేది వేరు. నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా పాంప్లెట్ వేస్తే దైవజనుడు అనే పదం వాడతారు. ఆ పాంప్లెట్ చూడగానే అర్థమవుద్ది ఈ దైవజనుడు అనే పదం వాడుతున్నారు. అంటే ఇతనికి యొక్క హృదయంలో ఉన్న ఫీల్, డాక్టర్, బిషప్, రెవరెండ్లు అది ఇది అని వేశారంటే నా గురించి పూర్తిగా అది అవగాహన లేదు. నేను దయచేసి తమ్ముడు ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరు ఎలాగేసారు కూడా నేను చూడలేదు. నాకు ఇష్టమైన పదం దైవజనుడు అనే పదం, దైవజనుడు అనే మాట. అలాగే న్యాయాధిపతిగా రాయనని పేరు, ప్రపంచ రాజ్య నిర్మాతగా రాయమని పేరు, లేదా దీర్ఘదర్శిగా రాయనని పేరు, లేదా నీ యొక్క పేరు ఒకవేళ ప్రవక్తగా రాయినా, ఒక దైవజనుడిగా రాయినా అని ఒకవేళ అడిగితే కనుక సమూయేలు అంటాడు ప్రార్థించువాడుగా రాయండి అన్నాడు. ఏమని రాయమన్నాడు? అందుకనే 99 కీర్తన 6వ చరణంలో ప్రార్థించువారిలో సమూయేలు ఉండెను అని రాసి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు? ఇది మందిరపు అనుభవం. ఏ అనుభవం అండి? చెప్పాలా? మందిరానికి వచ్చిన వాళ్ళకి ప్రార్థనా శక్తి పెరుగుద్దా పెరగదా? అమ్మా, నువ్వు మందిరంలో ఆత్మీయంగా ఉన్నావో లేదో అని చెప్పడానికి మీ ఇంటికి వచ్చి చూడాలి. చర్చికి వస్తే కాదు. చర్చికి వస్తే అందరు దేవదూతలే. మా ఊర్లో, మీ ఊర్లో కాదు. చర్చికి వస్తే అందరు దేవదూతలేనండి బాబు. పాటలే వేరు, మాటలే వేరు, ప్రవర్తనే వేరు. ఎంత ఇసుగుదలు వచ్చినా సరే కంట్రోల్. కానీ ఇంటికి వెళ్తే కంట్రోల్ తప్పిపోతాయని అందరూ వాళ్ళ షాదుల్లో ఉంటాయి, అన్నీ రకరకాలుగా ఉంటాయి. అక్కడ కనపడాలి ప్రార్థన జీవితం. హల్లెలూయా. నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి మందిరంలో ఎదుగుతున్నారంటే వాళ్ళ ప్రార్థన లైఫ్ ఎదుగుతుంది. నేను ఒక సంగతి చెప్తాను వినండి. ఇస్సాకు జీవితంలో వివాహమైన తర్వాత పిల్లలు లేరు. తన భార్య రెబ్కాకి పిల్లలు లేరు. చాలా బాధపడే పరిస్థితి. అతను చేసే పనిడు తెలుసా? మందిర పనులు అతను నేర్పిన అనుభవం. చూడండి 25వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం ఆదికాండానికి రండి. 25వ అధ్యాయం ఆదికాండానికి రండి ఒకసారి. అక్కడ 21 వచనం చదివితే అతను సంతానం లేకపోతే ఏం చేస్తున్నాడట అతను? ఏమండి 21వ వచనంలో 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాని వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెబ్కా గర్భవతి ఆయన. చప్పటి కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిర పని ఉన్నవాడికి ఏ లోటు ఉన్నా పక్కింటోళ్ళు స్టోరీతో కలుపుకోకుండా, ఎదురింటోళ్ళు స్టోరీతో కలుపుకోకుండా, వాళ్ళ ఇంట్లో ఉన్న నాన్న స్టోరీతో కలుపుకోకుండా, అంటే అర్థమైంది ఉండాలి మీకు. అబ్రహాం గారి భార్య శారమ్మ గారి పిల్లలు లేరు. ఆ లేనప్పుడు ఏం చేశాడు ఆయన? తన భార్య అనగా ఇస్సాకు యొక్క తల్లి శారమ్మ గారు చెప్పినట్లుగా ఆగరు అప్పగించబడింది. ఇప్పుడు ఇస్సాకు గారు కూడా అదే త్రోవలు వెళ్తే తప్పేమని చెప్తాడు ఎవడన్నా?
అది అజ్ఞాన కాలం, అది ధర్మశాస్త్రం లేని కాలం. అతనికి ఎంతమంది భార్యలున్నా ఎవడు తప్పు పట్టే పని లేదు. అయినను అతడు ఆ భార్య విషయంలోనే సంతానం లేకపోతే తన పక్క దిక్కులు చూడకుండా, చెడు వ్యసనాలకి వెళ్ళకుండా, చెడు తలంపులు రాకుండా, తన లోపలికి వేరే వ్యక్తిని ఆహ్వానించకుండా తన భార్య విషయం ఏం చేస్తానంట, యెహోవాకు ప్రార్థన చేస్తాడు. అందుకే ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. బలిపీఠ అనుభవం ఉన్నవాడు ప్రార్థన అనుభవం ఖచ్చితంగా ఉంటుందని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను మీకు. నేను బలిపీఠ అనుభవం ఉంది, మందిరంలో కొరతలు ఏటో తెలుసుకునే అనుభవం ఉంది, దేవుని మందిరంలో ఏది చేయాలో, ప్రభు ఏ ఉద్దేశంతో నన్ను పుట్టించాడో, ఏ ప్రణాళికతో ఈ సేవ నాకు అప్పగించాడో, ఏ ప్రణాళికతో ఈ కుటుంబాన్ని రక్షణ ఇచ్చాడో, ఆ ప్రణాళిక నేను వాడపడాలి అని ప్రతి వ్యక్తి, నేను మీరు మనమంతా ఆయన ఉద్దేశం లోపలికి తొంగి చూడగలిగితే, హల్లెలూయా. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలని టికెట్స్ సిద్ధపరచుకునే పరిస్థితుల మధ్య ఉన్నాను. ఓ దైవజనుడు నాతో మాట్లాడుతూ వాక్యం చెబుతూ, నీకు అప్పగించిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని అడిగాడు. నన్ను ఎంతవరకు అలాగ అడిగినాడు ఎవడు లేడు. నిజం తమ్ముడు. ఓ దైవజనుడు టీటీ లాజరస్ గారు, పెద్ద ఆయన, మొన్నే వచ్చాడు కదా. నీకు అప్పగించిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి. లైవ్ వెళ్తుంది. నేను బాహాఘట్టంగా ఒప్పుకుంటాను, ఇది తప్పు. ఈరోజు చాలామంది కాపర్లు వాళ్ళకి అప్పగించిన పని వదిలేస్తుంటే, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ఆ పని విషయంలో నువ్వు ఆలోచించు. ఆ టైం వచ్చినప్పుడే దేవుడు నేను తీసుకువెళ్తాడు. ఈ ఉపవాస కూటాలు మానేసి, ఈ ప్రత్యేక ప్రార్థనలు మానేసి నీ ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తున్నావు. మీటింగ్ల గురించి తక్కువ ఆలోచన, ప్రయాణం గురించి బడాయి ఆలోచన. నా విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడేదాముడు. పశ్చాత్తాపడి ఎన్ని రోజులు మీటింగ్ పెట్టింది తెలుసా? ఎన్ని రోజులు తమ్ముడు? 14 రోజులు. కానీ జరిగింది ఎన్ని రోజులు? 1వ తారీఖు నుండి మొన్న 1వ తారీఖు దాకా మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. నెల రోజులు మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. నెల రోజులు. సంఘ క్షేమమే నా ప్రాణం. సంఘాన్ని దేవుడు నాకు అప్పగించిన తర్వాత నేను షికారు చేయడం కాదు, సంఘాన్ని బలపరచాలి. నాకు అప్పగించిన దర్శనాన్ని విడిచిపెట్టి నేను తిరుగుతున్నానేమో అని రాత్రి పగళ్ళు ప్రభు దగ్గర వేదన చెందుతూ, రాత్రి కూడా లేచి మోకాళ్ళ మీదకి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడా, ఎక్కడ నీ దారిని తప్పిపోతున్నాను నాకు తెలియదు, ఎక్కడ ఒకవేళ నేను నీ యొక్క సన్నిధిని, నీ చిత్తాన్ని విడిచిపెడుతున్నాను నాకు తెలియదు, దయచేసి నాకు బోధించు, నేను తెలుసుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. కొంతమంది తన ఎదురు సరైనదిగా కనపడు మార్గం కలదట, దుద్దకది ఎక్కడ తీసిపోతుందట. నువ్వు ఎన్నుకున్న మార్గం నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావేమో, దయచేసి జాగ్రత్త. దేవుడు ఏ పనికి నేను రమ్మంటే, దేవుడు ఏ పరిస్థితుల్లో నేను ఉండమంటే, కొంతమంది దేవుడు పరిచర్యలు పెడతాడు, వాళ్ళు కాదని ఏదో పనిలోకి పోతారు. దేవుడు కొంతమందిని కొన్ని ఉద్దేశాల కోసం తీసుకొస్తాడు. కొంతమందిని దేవుని పనిలో వారి యొక్క జీతం చాలా తక్కువ ఉంటే ఇంక్రీజ్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే వారు దేవుని పని కొరకు వారి ధనం వాడబడాలని. ధనం ఇంక్రీజ్ అయిన తర్వాత వాళ్ళ దైవ దర్శనం తప్పి మానవ దర్శనం పెరిగిపోద్ది. అప్పుడు దాకా ప్రభావం ఒక స్టేర్ బిల్డింగ్ ఉంటే చాలు అనుకుంటాడు, తర్వాత డూప్లెక్స్ ఆలోచిస్తాడు. దేవుని గురించి ఆలోచిస్తూ తగ్గిపోతుంది. ప్రభు నాతో చెప్పాడు, బిలాముకు బుద్ధి చెప్పి దారి మళ్ళించే ప్రయత్నం చేసిన, దారి మళ్ళడానికి ప్రయత్నం ఇష్టపడలేదు. కానీ తర్వాత చాలా దెబ్బలు తిన్నాడు. ఆ పరిస్థితి తెచ్చుకోమాకన్నాడు ఆయన. పశ్చాత్తాపడి ఏడు చేశాను, దేవుడిదా నన్ను క్షమించు. ఈరోజు చాలామంది సేవ పరిచర్యలో, విశ్వాస పరిచర్యలో ఎక్కడున్నామంటే, నేను దేవుని మార్గంలోనే ఉన్నాను, నాకు అంత తెలుసు అనే విషయంలో ఉన్నా. లేదండి, మనం ఈ రాత్రి మీటింగ్ ద్వారా ప్రభువుని అడగాలి. గుడ్రాలుగా ఉన్న రెబ్కమ్మ విషయంలో ఎలా ఏడుస్తున్నాడో, ప్రాధేయపడుతున్నాడో, అలాగే మన ఆత్మీయ గొడ్డుతనాన్ని గురించి దేవుణ్ణి అడగాలి. ఒక గొప్ప ప్రసవేత్తకున్న సంతానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. సంఘములో అనేక ఆత్మలు ఇవ్వబోతున్నాడు. దేవుని ఉన్నత ఉజ్జీవానికి నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలా? మనము ఈ రాత్రి మందిరంలో బ్రతుకుతున్నామంటే ఏం చేయాలా చెప్పండి? మన ప్రార్థన జీవితం పెరగాలి. ఆ చెల్లికి అర్థమైంది. ఏం చేయాలండి మనం?
ప్రార్థనా జీవితం పెరగాలి. కొన్నిసార్లు విశ్వాసుల గృహాలు దర్శించడానికి వెళ్తుంటారు. ఎంతో బాగా బుర్రూపి వాక్యం వినేస్తూ ఉన్న వాళ్ళు ఇంటికి పోతుంటే టీవీల ముందు కూర్చుని సీరియల్ చూస్తుంటారు. ఏ బుర్ర ఒప్పకుండా వాక్యం విన్నట్టే కనపడరు, వాళ్ళు పోతే కళ్ళు కాల్చి ప్రార్థన చేస్తుంటారు. ప్రభు నాతో అంటాడు, నువ్వు చూసిందల్లా కరెక్ట్ కాదు, నువ్వు చూసిందల్లా కరెక్ట్ కాదు. సంఘంలో కొంతమంది భలే బుర్ర ఊపుతారు తెలుసా మీకు. మామూలుగా సిలువ గుర్తేరు, సిలువ గుర్తు బుర్రంతా లోపల ఏముంటుందో తెలియదు. అసలు మీరు దేవుని మందిరంలో ఇంత సమయం ఇంత దేవుని పనిలో ఉన్నారు అంటే దానికి అర్థం, దాని యొక్క ప్రతిఫలం మీ కుటుంబంలో ఏం కనపడాలా చెప్పండి? ప్రార్థనా ధూపం లేవాలా, ప్రార్థనా ధూపం లేవాలా, ప్రార్థనా ధూపం లేవాలా, ప్రార్థనా ధూపం లేవాలా. కొంత మీ పరిస్థితుల గురించి చెప్పట్లేదండి. చాలా అన్య భాషలు మాట్లాడే బిడ్డట, ప్రార్థనాపూర్వకంగా ఉండే బిడ్డట. రాజమండ్రిలో ఫోన్ వచ్చింది. ఒక సహోదరులు ఇల్లు అద్దెకిచ్చారు వాళ్ళకి, అంటే చాలా ఆత్మీయురాలు, మండపేట వాళ్ళది. అవతల రాజమండ్రిలో వాళ్ళకి ఇల్లు ఉంది, ఆ ఇల్లు అద్దెకిచ్చారు. ఆ ఇంటి గల ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా ఈ సార్కి ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీరు ఎవరికి ఇచ్చారు అద్దెకి? వాళ్ళు వేసిపోయి నమ్ముకున్నారు, అన్య భాషలు మాట్లాడతారు, చాలా దేవుని పిల్లలు. అయ్యో బాబోయ్ వాళ్ళ భాషలు ఏంటి ఇంటి దగ్గర చూడాలి మీరు, మమ్మల్ని బతకనివ్వట్లేదు, ముందు అర్జెంటుగా అది ఖాళీ చేస్తే అద్దె మేము కడతామంటున్నారండి. నేను మరోసారి చెప్తున్నానండి, దయచేసి మీ గురించి కాదు, ఇది మీ గురించి కాదు. లైవ్ వెళ్తుంది కదా, ప్రపంచంలో మారాలి కదా. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యం అనేది 4 గోడల మధ్యకు మాత్రం ప్రసంగాలు చేయట్లేదు మేము. మీరు కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా సరే జేసుదాస్ అన్న మాట్లాడినా, ఈమెయిల్ తమ్ముడు మాట్లాడినా, లేదా ఒకవేళ జాగ్గా అన్న మాట్లాడినా, ఇంకా దైవజనులు ఎవరు ఇక్కడ మాట్లాడినా, నాకే పరిగెట్టు వాక్యం చెప్పాడని గుమ్ములు గడ దొంగ భుజాలు తడుకున్నట్టు ఎవ్వరు ఉండొద్దండి. దయచేసి నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. ప్రపంచాన్ని మేల్కొల్పడానికి దేవుడు కొన్ని వేదికలు వాడుకుంటాడు, అందుకు మీరు సహకరించండి. ఒకవేళ మీకు గాయమైతే అది ఒకవేళ దిద్దుకోండి. ఒకవేళ మీలో పొరపాటు లేకపోయినా వాక్యాలు చెప్తుంటే మీరు ప్రభు దగ్గర స్తుతించండి. మీరు స్తుతిస్తే మీ స్థితి పెరుగుద్ది. పొరపాటు ఉంటే దిద్దుకుంటే మీ స్థితిలో గొప్ప కార్యాలు దేవుడు మూయబడి డోర్స్ తెరవబడతాయి. ఎస్, ఈ 2 పనులు తప్ప ఇంకేం చేయొద్దు. అంతే తప్ప చెప్పే వాక్యానికి కాళ్ళకు బంధాల్లాగా ఈ మాట చెప్పకు, ఆ మాట చెప్పకు, ఇలా వాక్యం చెప్తే అలాగా, అలా చెప్తే అలాగా అని మాత్రం ఎవ్వరు అనొద్దు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచాన్ని ఉజ్జీవపరచడానికి కొంతమంది యోధులను అలా జేసుదాస్ గారిని దేవుడు వాడుకుంటున్నాడు. అలా గొప్ప దైవజనుడు మీకు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సేవకురాలు విజయం కూడా చాలా అద్భుతంగా దేవుని వాక్యం అందించారు. మొన్న మా దగ్గరికి వచ్చినాడు 14 మీటింగులోనే దైవ సేవకులు వచ్చారు. ఎంత విలువైన దైవజనులు ఉన్నారంటే మీరు మామూలు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎందుకంటే వాక్యమే చేత పట్టుకుని కాకమ్మ కథలు, కట్టు కథలు, పెట్ట కథలు, అండ్ మోటివేషన్ క్లాసులు చెప్పడం రాదు ఆయనకి. ఒక వర్డ్ మాత్రమే. ఈ రోజుల్లో వర్డ్ లేని సంఘాలు చాలా ఉన్నాయి. పేరుకు మాత్రం పెద్ద సంఘాలే, కానీ అక్కడ ఏం లేదు, వర్డ్ లేదు, వాక్యం లేదు. వాక్యము కలిగిన దేవుని పిల్లలు మీరు ధన్యులు. అదే వాక్యం ప్రపంచానికి అందిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దైవజనుడితో కలిసి పని చేయాలి, సహకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం వెళ్ళింది ఈ గుండెల్లోకే అంటే దానికి అర్థం ఆ వ్యక్తి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన స్థితిని ఖచ్చితంగా కాపాడుకుంటాడు. అలా కాపాడుకునే వ్యక్తులుగా మనం ఉన్నామా? ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఎవరిలో ప్రార్థన తగ్గిందో నాకు తెలియదు. ఈ రాత్రి మీ ప్రార్థన జీవితం ఉజ్జీవించబడును గాక, మీ ప్రార్థన జీవితం బలపరచబడును గాక. మీ కొరతలు ఏమున్నా ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. ఈ రోజుల చివరి దినాల్లోనండి 2 పనులు క్రైస్తవ సంఘాల్లో కొరతగా ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ 2 ముఖ్యం దేవునికి. ఏంటా 2 అంటే, 1 ప్రార్థన, 2 పశ్చాత్తాపం. జాగ్రత్తగా వినాలి ఈ మాట. 1 ప్రార్థన. దానికి ముందు ఏం చెప్తాను తెలుసా? దానికి ముందు పశ్చాత్తాపం. అందరూ చెప్పండి మాట. పశ్చాత్తాపడే గుండెలు లేవు. తప్పుగా అనుకోవద్దు. కొన్ని వేల ప్రసంగాలు చేస్తుంటాను నేను. పశ్చాత్తాపడిన తక్కువ.
ప్రశ్నలు వేసింది ఎక్కువ. చాలామంది పూర్వం అలా కాదన్న, ఒక వాక్యం అంటే బోరు నేడ్చి ప్రార్థన చేసేవాడు. ఆల్టర్ కాల్ ఇస్తే చాలు ఏడ్చేసి దొల్లేసి ప్రభు దగ్గర అయ్యో ఈ పాప నేనే అనుకునేవాడు. కానీ ఇప్పుడు మీటింగ్ వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థన అనగానే జారిపోతున్నాడు మెట్ల మించి. అసలు వాక్యం అవ్విన వెంటనే మెట్లు దిగాలనే ఆలోచన నీకు వచ్చిందంటే, వాక్యం అయిన తర్వాత ప్రార్థనలో ప్రభు దగ్గర కనిపెట్టాలనే ఆలోచన లేదంటే ఎంత బాధాకర విషయం. ఒక వర్తమానికుడు తప్ప మెట్లు దిగి వెళ్ళేది, ఒక ప్రసంగికుడు తప్ప మెట్లు దిగి వెళ్ళేది, ఇక్కడ ఆల్టర్ దగ్గర నడిపించిన వ్యక్తి తప్ప మెట్లు దిగి వెళ్ళేది. వాక్యం విన్న ప్రతి బిడ్డ ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థనలు ఏకీభించి ప్రభు దగ్గర ఏది లోపం చెప్పుకోవాలి. అప్పుడే ఆ వాక్యం ఫలభరితంగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈనాడు సంఘాల్లో కొరత. ఈరోజు ప్రతి కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలని మీకు ఒక మాట తెచ్చాను. యెహోవా అతనిని ఆశీర్వదించును కనుక అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఈరోజు అలాగే మీ కుటుంబాలు ఉండును గాక. ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ మీటింగుల వరకు మీ చరిత్ర వేరు. ఈ మీటింగులో చరిత్ర మార్చబోతున్నాడు దేవుడు. అన్న మీ విషయంలో కూడా, మీ పరిచయ విషయంలో కూడా దేవుని ఆత్మ చెప్పమంటున్నారు. ఇది బలమైన దేవుని కార్యం. ఈ 2025లో జరుగుతున్న ఈ మీటింగ్స్ ఒకవేళ మన బహిరంగ బయట ఎక్కడో పెట్టకపోవచ్చు, ఒకవేళ మనం కనుక్కున్నా ఒకవేళ సోర్సెస్ లేకపోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న ఈ వేదిక మీద ఈ సిల్వర్ జూబిలీ ఇయర్ 25వ సంవత్సరం, జాగ్రత్తగా వినండి, ప్రత్యేక ప్రణాళిక కలిగి దేవుడు ఈ మీటింగుల ద్వారా ఒక ఉజ్జీవాన్ని రేపబోతున్నాడు. నేను ఆగస్టు నెల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మీరు సెప్టెంబర్ నెలలోకి వచ్చాం. ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడింది ఏంటంటే, ఈ నెలలో లేదా ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ మీటింగులు జరుగుతున్నా అది దేవుని సన్నిధిలో పశ్చాత్తాపానికి, ప్రార్థనా జీవితానికి ఒక బలమైన స్థితిలో ఆత్మలో ఉండగలిగితే రాబోయే 5 సంవత్సరాలు 2030 జరిగే సమయానికి గొప్ప మార్పులు వారి ద్వారా ప్రభుత్వాల్లోనే మీ స్థాయిని పెంచబోతున్నాడు. డిపార్ట్మెంట్లు మీ కాళ్ళ దగ్గర తీసుకురాబోతున్నాడు. రాసి పెట్టుకోండి. రాబోయే దినాల్లో క్రైస్తవుని చేతికి దేవుడు రాజ్యాలు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు దేవుడు ఆస్వాదించబోతున్నాడు. క్రమముగా ఎదిగే రోజులు వచ్చేసాయి. ఎంత అసూయ పడుతున్నారు ప్రజలు, అంతగా వారి అసూయ మధ్యలో నేను హెచ్చించి తలను పైకెత్తడానికే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను ముగించడానికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. దేవుని సంగమా, ఈ విషయాన్ని గుర్తించండి. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణం, దేవుని చేత కారణం ఏంటంటే, ఒకటి మనం చదువుకున్నాం. ఏంటంటే మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని బలికి అర్పణకు ఆ మోరియా పర్వతం ఎక్కుతున్నప్పుడు తన కొరతలు, తన లోట్లు, తన బాధల కంటే దేవుని మందిరంలో ఏమి కొరతగా ఉందో దాని గురించి ఆలోచించి మాట్లాడే మనసు గలవాడిగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తున్నాం, అతడు ఏ పరిస్థితికైనా లోటు వచ్చిందంటే ప్రార్థనతోనే గెలుస్తాడు తప్ప ప్రజల యొక్క స్థితిని బట్టి. ఈ సమస్య వచ్చినప్పుడు ఈయన ఎలా డీల్ చేశాడు, ఈ సమస్య వచ్చినప్పుడు మా నాన్న ఎలా డీల్ చేశాడు, ఈ సమస్య వచ్చినప్పుడు మా బాబాయ్ ఎలా డీల్ చేశాడు, ఈ సమస్య వచ్చినప్పుడు మా పెద్దనాన్న ఎలా డీల్ చేశాడు, ఈ సమస్య వస్తే మా అన్నయ్య ఎలా డీల్ చేశాడు అని పక్క వాళ్ళ కుటుంబాలు చూడకుండా ప్రభు తట్టే చూచి ప్రార్థించే అనుభవంలో ఇస్సాకు కనపడుతున్నాడు. అవునా అమ్మా? అవునండి. ఎస్. అలాగే మన జీవితంలో సమస్య ఏదైనా ప్రార్థన వల్ల జయిస్తాం. ప్రార్థన చేయందంటూ ఏది లేదు. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే. చెదిరిపోయిన జీవితమైనా, చెడిపోయిన బ్రతుకులైనా, చిగురించలేని మోడుబారిన బ్రతుకైనా ప్రార్థిస్తే మరలా అది ఒక ఉద్యోగంగా మారిపోబోతా ఉంది. అది తిరిగి కట్టబడబోతా ఉంది. ఒక విషయాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. కన్నీటి లోయను ఆనంద మయముగా మార్చబోతా ఉన్నాడు. ఎడారు లాంటి పరిస్థితుల్లో సెలయర్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. నాకు చెప్పమన్నాడు, ఆ మాట చెబుతున్నాడు. చివరిగా మరొక మాట జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. అదేమనగా, ఇస్సాకు జీవితంలో దేవుని చేత ఆస్వాదించబడి
ఫలభర్తిగా మాట్లాడడానికి గల కారణం ఏంటని అడిగితే ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం చదవండి. 63వ వచనం చదవండి. సాయంకాలాన్న ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, దేని బిడ్డారా, సాయంకాలమున పొలంలో ఇస్సాకు ఏం చేస్తున్నాడట, తనకు రాబోతున్న భార్య, తనకు కాబోతున్న రెబ్కమ్మ భార్యగా ఒంటెల మీద చూసే సమయానికి ఆయన ఏం చేస్తున్నాడు, మహానుభావుడు పొలంలో ఉన్నాడు. పొలంలో ఏం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నాడు. ఈరోజు పొలము అనగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం చదివితే పొలం అనగా లోకం. జాగ్రత్తగా వినండి. ఈ లోకం అనే పొలంలో సాయంకాలం అనగా ప్రభు త్వరగా రాబోతున్న రోజుల్లో, ఈ కడవరి దినాల్లో, అంత్యకాలంలో ఈ లోకం అంతరించిపోతున్న, ప్రేమలో చల్లారిపోతున్న, ఇంకా చెప్పాలంటే ఇది చివరి తరం, ప్రభు రాకడకు సమీపంగా ఉన్న తరం. మన తర్వాత ఇంకా ఇంతకంటే మూర్ఖతరం ఉండదు. అంత మూర్ఖతరంలో మనం ఉన్నాం. తల్లిదండ్రుల మాటకు అవిధేయులైన తరం కాదా అమ్మా? అధికారులకు లోబడిన తరం, నీతి న్యాయం లేకుండా పరిపాలించే దొంగ రాజకీయాలు చేసే తరం, మోసాలు చేసే తరం. ఈ తర్వాత ఇంకో తరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ తరం ఇది. ఇక ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంత ఘోరమైన తరం. ఎంత ఘోరమైన తరం? భర్తను ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టే తరం కాదా? భార్యను మాయ చేసి ముక్కలు చేసిన తరం. హైదరాబాద్ అంతా న్యూస్లు అవే కదా. 16 ఏళ్ల కుర్రోడు ఏమండి నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపాలన్న ఆలోచన. ఏం తరం ఇది? ఎని చెప్పమంటారు ఇలాగా? ఎంత కలికాలం ఇది? మనకు సామెతలు 30 అధ్యాయాలు కనపడుతున్న దుర్మార్గపు మూర్ఖపు తరాలు వస్తాయి. ఆ తరాల్లోనే ఉన్నాం ఇప్పుడు. ఇలాంటి తరంలో నువ్వు ధ్యానించవలసింది యూట్యూబ్లో ఉండేవి, ఫేస్బుక్లో ఉండేవి, వీళ్ళ ఇక చరిత్రలు కాదు. ధ్యానం అంటేనే వాక్యం. ధ్యానం అంటే వాక్యం. ధ్యానం అంటే ధ్యాన మందిరం కాదు. అర్థమవుతుందండి? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? 1వ కీర్తన అదే కదా, 3వ చరణంలో యెహోవా ధర్మశాస్త్రనందు దివారాత్రులు దాన్ని ధ్యానం చేయాలా, ధ్యానించే అనుభవంలో ఉండాలా. ఈ ధ్యానించే అనుభవాన్ని ఏమంటారు తెలుసా? నిబంధన అనుభవం అంటారు. చదవడం వేరు, తెలుసుకోవడం వేరు. చదువుకుంటూ పోవడం వేరు, తెలుసుకోవడానికి ప్రయత్నించడం వేరు. తెలుసుకునే ప్రయత్నమే ధ్యానం. ఈ మాట నా కొరకు ఎందుకు రాయబడిందో, ఈ మాట ఎందుకు నా దేవుడు నాకు ఇచ్చాడో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ధ్యానం. దీన్ని నిబంధన అంటారు. ఎందుకంటే దేని బిడ్డారా, సంఘంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఏంటో 2 రకాల ప్రజలు అంటే, ఒకటి వాగ్దాన సంబంధమైన ప్రజలు, 2 నిబంధన ప్రజలు. జాగ్రత్తగా వినండి. నిబంధన ప్రజలకి వాగ్దాత ప్రజలకి తేడా ఏంటంటే, వాగ్దాన ప్రజలకి ధ్యానంతో పని ఉండదు. ఓ మాట చెప్పారు, విన్నారు, వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ క్రియల్లోకి వాక్యం తెస్తారు, లేదంటే వాళ్ళకి ఇష్టమైతే తెస్తారు, కష్టమైతే మానేస్తారు. చెప్పినడల్లో మారిపోతారంటే లేదు. వాక్యం మాత్రం వినడానికి మానరు. ముందు వచ్చి కూర్చుంటారు, అంతా వింటారు, పేపర్ నిండా రాస్తారు, డైరీ నిండా రాస్తారు, కానీ బతుకులో ఉండదు. కొంతమందికి, అందరు కదమ్మా. కానీ ధ్యానించేవాడు, నిబంధన కలిగిన వాడు ఏం చేస్తాడు? విన్న ప్రతి మాట నా బ్రతుకులో ఉందా లేదా. ముహూర్తాలు చూడకూడదు, ఎదురులు చూడకూడదు, లోక మర్యాదలు పాటించకూడదు, దేవునికి నేను ఆయాస్కరంగా ఉండకూడదు. ప్రతిరోజు దేవునికి ప్రత్యక్ష గుడారంలో నేను పాలు భాగస్తురాలు అవ్వడానికి, నా జీవితంలో ఆయన చేసిన మేళ్లకు నా నోరు తెరిచి కాదు, నా హృదయం తెరిచి చెప్పాలి స్తుతులు. ఆయన హృదయాన్ని తెరుచుకుని హృదయంలో ఆయన చేసిన మేళ్ళు తల పోసుకుంటూ నోటు ద్వారా స్తుతులు చెప్తారు. అంతేకాని పెద్ద నోరుచుకుని బాండ్రు కప్పలాగా తోత్రా అని గుండె అంతా మూసుకుని రాతి గుండెని పెట్టుకుని అరవరు. దయచేసి వేరే అనుకోకండి. ఈరోజు క్రైస్తవుల్లో అరిచి అరుపులకి లోపలున్న భక్తికి తేడా ఉంది. ధ్యానించేవాడు హృదయం తెరుస్తాడు, అప్పుడు నోరు తెరుస్తాడు. ధ్యానించని వాగ్దాత పుత్రులు నోరే తెరుస్తారు, హృదయాన్ని మోస్తారు. ఇది దేవుని పిల్లలు తెలుసుకోవాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానించే వ్యక్తి తెగించి దేవుని కొరకు పనిచేస్తాడు.
తన భోజనం వండుతున్నారా, మా పూర్వం ఉన్న స్థితిలో 5 కేజీల మూట ఎత్తాం కదా నెలకే, వేద్దామని కాకుండా 5 కేజీల మూటలో 50 కేజీల బియ్యం, 100 కేజీలు ఇలాంటి మీటింగ్లు వస్తే, పండుగలు వస్తే ఇవ్వటం ఒక ఎత్తు దేవుని కొరకు. కానీ ప్రతిరోజు అన్నం వండినప్పుడల్లా ఒక తీయటం మానరు, కుటుంబ ప్రార్థన మానరు, ధ్యానించేవాడికి మరలా చెప్పగలదు పని కట్టుకుని. ఎందుకు తీస్తున్నావు అని ఎవరినంటే, నా జీవితంలో ప్రతిరోజు ప్రత్యక్ష గుడారపు స్పర్శ నాకు ఉండాల, దేవుని సేవకుడు నా ఇంట్లో భోజనం చేస్తున్నాడు అనే ఆలోచన నాకు ఉండాలి. అందుకనే ముందు తీసుకున్నప్పుడే బియ్యం నేను పాత్రలోనికి నా దైవజుడికి కూడా తీసుకుంటాను, నా దైవజుడికి తీసుకుని ప్రార్థన చేస్తాను. అప్పుడు నేనేం చేస్తాను, నా దోస్తులతో ఇలా కాదు అడుక్కునేవాడు తీసినట్టు నా దోస్తులతో తీసి ఒక పాత్రలో వేస్తాను. జాగ్రత్తగా ఎందుకు వేయాలి? పాస్టర్ గారు చెప్పారనా? కాదు, ప్రత్యక్ష గుడారపు అనుభవం లేదా దేవుని నిబంధన అనుభవంలో ఉన్న వ్యక్తి, ధ్యానించే వ్యక్తి, నా ప్రతిరోజు నా ఇంట్లో దైవజనుడు కూడా పాలిపాగుస్తుడే. నేను వెళ్తున్న సంఘం కూడా నేను భోజనం చేయడానికి కారణమై ఉన్నది. ఈ భోజనం తింటున్నాను, ఈ బట్ట కడుతున్నాను, ఈ బ్రతుకుతున్నాను, నా కష్టాలు నిలబడుతుంది, నా భర్తకు దేవుడి చేతులను పనిచ్చాడు, ఈరోజు నోట్లకు ముద్ద దిగుతుంది, దిగిన ముద్ద అరుగుతుందంటే నా దైవజనుడు కన్నీళ్లు నా ఇంట్లో పనిచేస్తున్నాయి కనుక, నా దైవజనుడు ప్రార్థన నా ఇంట్లో పనిచేస్తుంది కనుక, నా దైవజనుడి యొక్క శ్రమ ప్రయాస నా ఇంట్లో ఉంది, అందుకు నేను కృతజ్ఞత కలిగి చేస్తున్నాను అని చెప్పడానికి. అర్థమవుతుందండి? నా భాష ఎంతమందికి అర్థమవుతుంది? ధ్యానించే వ్యక్తి. లోకంలో అందరూ వేరు, నువ్వు వేరు. మీరు నిర్గమకాండం 19:5 చదివితే ఏమంటారు తెలుసా? మీరు నా మాట వింటారా? ఆ నిర్గమకాండం 19:5 చదవడం త్వరగా చదవగలరా? విని నా నిబంధనను అనుసరిస్తే మీరు సమస్త జనులలో, ప్రతి దేశంలో, ప్రతి జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. నా సంపాదన మీరే. మిమ్మల్ని ఎవడన్నా ముట్టుకుంటే నేను ఊరుకోను. మీ ఆస్తిని కానీ, మీ సంపదను కానీ, మీ యొక్క భూమిని కానీ, మీ ఆదాయాన్ని కానీ దుష్టుడు ముట్టకుండా కాపాడి క్రమపరుస్తాను దాన్ని. ఎప్పుడు? నా మాట మీరు విని నడవాలి. ఉందండి అక్కడ, నా మాటను అనుసరించాలి. దాన్ని నిబంధన అంటారు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. పాస్టర్ గారు మొన్నే మెక్లన్ గ్రౌండ్లో వాక్యం విన్నాను. ఆనంద్ భారతిలో ఎప్పుడో మనకు ఓటం పెట్టినప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఆ పాస్టర్ గారు రాంబాబు గారు నాకు వాగ్దానం ఇచ్చినాడు. అది ఇంకా నా జీవితంలో ఉంది. వాళ్ళ అపోస్తలిక సంఘం వాళ్ళు క్యాలెండర్ ఒకటి ఇచ్చారు. ఆ క్యాలెండర్ వాక్యం ప్రతిరోజు చదువుకుంటున్నాను, భలే ఉంది. ఈ మధ్యలో ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం పెడుతున్నారు, నీకేం భయం లేదు, దిగులు లేదని, కాబట్టి నాకు ఆ వాక్యం సరిపోతుంది అని చెప్పేవాడు. నిబంధన ప్రజలు ఏదో రోజు మోసపోతారు, కానీ వాగ్దాత ప్రజలు, అంటే దయచేసి నిబంధన క్షమించాలి, వాగ్దాత ప్రజలు వేరు, నిబంధన ప్రజలు వేరు. వాగ్దాన ప్రజల వాళ్ళు ఎప్పుడైనా మోసపోతారు, కానీ నిబంధన ప్రజలు అంటే ఎవరు తెలుసా? దేవుని వాక్యంతో కలిసి పనిచేసేవాళ్ళు. చెప్పండి, ఎవరు వాళ్ళు? గట్టిగా చెప్పాలా? దేవుని వాక్యంతో కలిసి పనిచేసేవాళ్ళు. మీరు దాని గురించి ఒక మాట చెప్తాను, వినండి. దేవుడు చాలా వాగ్దానాలు చేసి నడిపించాడు అబ్రహాం గారిని. 12, 13, 14 అధ్యాయానికి వస్తే చాలా సూపర్. కానీ ఇతడు అయినా మాట వింటలేదు. ఎందుకంటాడు మాట? ఎందుకంటాడు ఈయన? నువ్వు ఎన్నితే అంటే నా పెద్ద పనివాడు ఎలియాజరు ఈ వ్యక్తులకు పుట్టిన ఈ పిల్లలే వారసులు అయిపోతారు కదా అనే మాటలా. అందుకు దేవుడు ఏం చేశాడంటే, రా నీతో నిబంధన చేస్తానన్నాడు. అదే 15వ అధ్యాయం. నిబంధన ఎలా చేశాడు చెప్పండి? నిబంధన ఎలా చేశాడు? ఆయన తెచ్చిచ్చాడా లేకపోతే ఈయన తెచ్చుకోమన్నాడా? నిబంధన చేయటానికి 15వ అధ్యాయం ఆదికాండంలో ఒక పెయ్యి కావాలి, 3 ఏళ్ళు పెయ్య, 3 ఏళ్ళ మేక కావాలి, 3 ఏళ్ళ పొట్టేలు కావాలి, ఒక తెల్ల గొవ్వ కావాలి, తెల్ల పావురం కావాలి. నేను తెస్తానన్నాడా? నువ్వు తెచ్చుకోమన్నాడా? చెప్పాలండి. తెమ్మన్నాడు. ఎస్, తెమ్మన్నాడు. వాగ్దాత ప్రజలు వేరండి, నిబంధన ప్రజలు కలిసి పనిచేయాలి. దేవునితో నువ్వు కలిసి పనిచేయాలా. వచ్చిన సీక్రెట్ చెప్తాను మీకు, వినండి. దేవుడితో కలిసి పనిచేసే సంఘ పిల్లలు ఎక్కడుంటారో వాళ్ళు
డ్రమ్ము కొట్టకముందే, అంటే వాయిద్యాలు వాయించకముందే, ప్రార్థన టైం 7 గంటలు అనకముందే వచ్చి కూర్చుని ఆరాధనలు ఉంటారండి. సండే స్కూల్కి పిల్లలు పంపుతారండి, ఇంటికెళ్ళి కుటుంబాన్ని పెడతారండి. వాళ్ళు ఇక రాబడుల ఆదాయంలో భాగం తీసి పక్కనెట్టేస్తారండి. ముందు ఆ భాగం తీసాకనే చేస్తారండి. ఏమండి, వారికి ఇంట్లో ఉన్న దేవుడిచ్చిన వాటిలో దేవుని కొరకు మొదటి స్థానం ఇస్తారండి. వారి ఇంట్లో దైవజనుని గురించి ఎప్పుడు సనగడం కానీ తిట్టుకోవడం కానీ ఉండదండి. దేవుని సేవకుని ఎప్పుడు కూడా హెచ్చించే మాట్లాడతారండి. వాళ్ళ నోట దేవునికి ఆయాసకరంగా మాట్లాడలేరండి. ఎందుకంటే వాళ్ళు నిబంధన ప్రజలు. అందరూ చెప్పండి ఈ మాట, నిబంధన ప్రజలండి. ఎందుకంటే వారు దేవునితో కలిసి పనిచేస్తున్నారు. దేవుని శ్రమ వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని శ్రమ ధ్యానించేవాడికి దేవుని శ్రమ అర్థమవుతుంది. అందుకని ఇస్సాక్కి కష్టం రాగానే గుడ్రాలుగా తన భార్య ఉంటే వెంటనే ప్రార్థన చేసుకోవాలని ఆలోచన వచ్చింది. అది 25 అధ్యాయం ఇందాక చదివించాను నేను. అర్థమవుతుందండి. ఆదికాండం 25 అధ్యాయంలో ఇందాక చదివించాను చూడండి. ఫస్ట్ అది చదివించి మీకు 21 చెప్పాను. కానీ 24 అధ్యాయంలో మీరు చదువుకున్న విషయాన్ని చూస్తే నిబంధన జీవితాన్ని కట్టుకునే వ్యక్తి, ధ్యానించే వ్యక్తి అని చెప్పడానికి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. మీరు యెహోషువ గ్రంథానికి రండి, 23వ అధ్యాయానికి రండి. 23వ అధ్యాయం కదా, ఆ లాస్ట్ 24 అధ్యాయాలు ఉంటాయి. అక్కడ 23వ అధ్యాయానికి వస్తే అక్కడ 23వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ మాట 10వ వచనంలో ఏమని తెలుసా? నేను మీకు ఇచ్చాడు మాట, జాతికి రండి, మీకు మాట ఇచ్చాడు కనుక యుద్ధం చేయవాడు కనుక మీరు ఒకడు 1000 మందిని తరుముతారు. జాతికి రండి. దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానం బట్టి నువ్వు కుదురు కూర్చుని అలాగా ఏదో చేసి అయినట్టు భక్తికి వచ్చి చర్చలకు వచ్చి కూర్చున్నావు కదా, వాగ్దానం నమ్ముకుని కూర్చున్నావు కదా, నువ్వు ఒక్క వ్యక్తివి 1000 మందిని తరుముతావు. జాగ్రత్తగా రండి. కానీ అదే నువ్వు వచ్చి నిబంధన చేసుకుని ఆయనతో కలిసి మాట ఇవ్వడం కాదు, నువ్వు కూడా ఆయనతో మాట ఇచ్చి ఆయనతో కలిసి నేను అయ్యా 3 ఏళ్ల పెట్రోల్ తెస్తాను, 3 ఏళ్ల మేకను తెస్తాను, 3 ఏళ్ల ఏమండి పెయ్యను తెస్తాను. పొట్టేలు, పెయ్య, మేక అనగా శరీరము, ప్రాణం, ఆత్మ. అర్థమవుతుందండి. మన శరీరము మేకలాంటిది కదా. మన పెయ్య ప్రాణం, జీవం, అది కొవ్వెక్కి మాట్లాడదు ఒక్కోసారి. మన లోపల ఉన్న పొట్టేలు ఆత్మ. ఈ 3 దేవునికి అర్పించుకుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఏమంటే దేవుని ఆరాధించడానికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే అర్థమవుతుందండి. తెల్లటి గువ్వ లాంటి వాక్యం, తెల్లటి పావురు లాంటి పరిశుద్ధాత్మ కలిగిన సంఘం. అంటే వాక్యం అనే యేసు రక్తం, పరిశుద్ధాత్ముడు అనే తెల్లటి పావుర అనుభవం నీ మీద తిరుగుతుంటే నీ ఆత్మను కాపాడు. సంఘంలో అదే కదా ఉంటుంది. ప్రాణ, ఆత్మ, శరీరాలు ఎక్కడ పెట్టి తెల్లటి గువ్వ అనే వాక్యం, పావురం అనే పరిశుద్ధాత్మకు లోబడి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేసుకోవాలి తెలుసా? ఖండించబడిన వ్యక్తివై. ఏంటి? శరీరంలో క్రియలు ఖండించాలి, ప్రాణంలో క్రియలు ఖండించాలి, ఆత్మను ఆయనకు అర్పించాలి. అర్పించినప్పుడు ఆ ఖండముల మధ్యలో దేవుడే నడవాలి, రాగుచున్న పొయ్య నడవాలి, అగ్ని జ్వాల నడవాలి. అలా నడుస్తున్న మధ్యలో ఏ పక్షులు అటుని డిస్టర్బ్ చేయకుండా, నీ భక్తిని పాడు చేయకుండా నువ్వే కాసుకోవాలి. ఏ దుష్టుడు పాడు చేయకుండా. అలా చేయటం అని వస్తే దేవుడు నీతో కలిసి పనిచేస్తున్నాడు. అలా కలిసి పనిచేసే వాళ్ళకి ద్వితీయోపదేశ ఖండంలో ఈ మాట చెప్పాడు. 32-30 వచనం చదవండి. చివరికి ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 32వ అధ్యాయం 30 వచనం ద్వితీయోపదేశ ఖండంలో. తమ ఆశ్రయదుర్గం ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని వాగ్దానం నమ్ముకుని బ్రతికిన వాడు 1000 మందిని తరిమితే, నిబంధన ప్రజగా ధ్యానించే వ్యక్తిగా పొలం అనే లోకంలో సాయంకాలం జీవితంలో దేవుని వాక్య కొరకు నువ్వు ప్రయాసపడి ఆ వాక్యాన్ని క్రియలోకి తెచ్చి ఆ వాక్యాన్ని జీవితంలో అన్వయించుకుని అప్లై చేసుకుని బ్రతకడానికి తెగించగలిగితే 10,000 సమస్యలు జయించే శక్తి దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇద్దరనగా ఎవరు తెలుసా? నీవు నీ దేవుడు. ఇద్దరనగా ఎవరు? నీవు నీ దేవుడు. దేవుడు ఒక్కడే చేసుకుని పోతే 1000,
నువ్వు ఆయనతో కలిస్తే 9,000 నీ ఖాతాలో పడతాయి. దేవుడు ఎంత మంచోడు తెలుసా? దేవుడు లెక్కలు చాలా సూపరు. తక్కువేమో ఆయన ఖాతాలు వేసుకుంటాడు, ఎక్కువేమో మన ఖాతాలు వేస్తాడు. మా నాన్నగారు చిన్నప్పుడు కానుక ఎవరైనా పాస్టర్ వస్తే ఇవ్వడానికి 5 రూపాయలు ఆయన ఇచ్చేవాడు, 50 రూపాయలు నా చేత ఇప్పించేవాడు ఆయన. కొన్ని విషయాలు అర్థం చేసుకోగలిగితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడి లెక్కలు సూపరు. చూడండి, దేవుని మందిరంలో ఒక దినం నువ్వు గడిపేవా 1000 దినాలతో అమ్మా, అంతే కదా. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు తెలియదా అన్నావా, 1000 సమస్యలు తరుగుతావు. కానీ దేవుడితో కలిసి పనిచేయడానికి నువ్వు కూడా పొట్టేలు తేగలుగుతావా? నువ్వు కూడా మేకను తేగలుగుతావా? నువ్వు కూడా పెయ్యను తేగలుగుతావా? 3 ఏళ్ళు అని అర్థం ఏంటంటే 3 అనే సంఖ్య ఒక పరిపూర్ణత గుర్తు, సంపూర్ణత గుర్తు. 3 అనే సంఖ్య అండి. కంప్లీట్ అని అర్థం, పూర్ణ హృదయం అని అర్థం, పూర్ణ మనసు అని అర్థం. 3 అనే మాట వ్రాయబడ్డానికి ఆ 3 ఆ త్రిత్వమే, ఆ దైవత్వంలో ఉన్న కంప్లీట్ అయిందనడానికి 3 అనే ముఖ్యమైన విషయాలు. 666 అంటే 3 అనే భాగం, 777 అంటే 3, అది క్లోజ్ అయిపోయే టైం అని అర్థం. అమ్మా, అర్థమవుతుందా? ఆ 3 అనే పదానికి అర్థం అదే. అంటే నీ పూర్ణ హృదయం ఆయనకి ఇవ్వాలా, నీ పూర్ణ ఆత్మానికి ఇవ్వాలి. నేను అంటాను, కొత్త ఆజ్ఞలు ఏమీ ఇవ్వలేదు. అబ్రహాం ఇంట్లో ఏ ఆజ్ఞలు అవి ఇచ్చాడు. అందుకని ఆదికాండం 26 వచనంలో అబ్రహాం నా మాట విన్నాడు అంటే నా ఆజ్ఞను విన్నాడు, నా కట్టడ విన్నాడు, నా నియమం విన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో ఆజ్ఞల రూపంలో ఉందట. ఆదికాండం 26:5 ఉంటుందట మాట. నా సొంత మాటలు కాదు, ఆజ్ఞల రూపంలో ఉంటుంది, కట్టడ రూపంలో ఉంటుంది, నియమం రూపంలో ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి శరీరానికి ఆజ్ఞ కావాలి, ఇది ఆవరణం కదా, ప్రత్యక్ష గుడారాల ఆవరణం కదా ఇది. ప్రాణము ఏమంటే అతి పరిశుద్ధ స్థలం కదా, జీవం అతి పరిశుద్ధ స్థలం, దానికి కట్టడి కావాలి. అంతేకాదు మన ఆత్మలో నియమము కావాలి. దానియేలు ఆత్మలో ఏముంది? నియమం అంట. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన, నియమము అంటారు దాన్ని. కట్టడి అంటే ఏంటి? ఆది దానియేలు 2:8 ఈ భోజనం మేము చేయము, కట్టడి చేసుకుంటున్నారు. ఈ బబులోను భోజనం, బబులోను పానీయం మేము తినం, త్రాగం, ఈ మాంసం, ఈ ద్రాక్షరసం మాకొద్దు, కాయగూరలు కావాలా, కట్టడి చేసుకుంటున్నారు. ప్రాణానికి కట్టడం అవసరం, ఆత్మకు నియమం అవసరం, శరీరానికి ఆజ్ఞ అవసరం. వీళ్ళెవరు? నిబంధన జనులు. చెప్పండి అందరు ఈ మాట. వీళ్ళే ధ్యానంలో ఉన్నవాళ్ళు. అదే ఇస్సాకు చేశాడు. అందుకని అతను ఇత్తనం వేస్తే మరి ఫలించదా? చెప్పండి ఇప్పుడు ఫలించదమ్మా. నువ్వు అందులో దేవునికి భాగం కొద్దిగా వేసిన, నీ శక్తి కొద్ది వేసిన, అది చూస్తాడు కదా దేవుడు. నేను ఎవరిని ఇమ్మని, ఎందుకంటే ప్రతి చోట ఈ మాటలు నేను చెప్పలేనండి. ఇది నా సొంత హోను గృహంలో చెప్తున్నాను. ఇది నేను మండపేటలో ఎలా ఉన్నా అలాగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా మండపేటలో ఉన్నారు, మా మండపేటలో అంటాం మానేసిని చూశారు కదా మీరు. మానేసిని చూసారా? ఎక్కడ ఆగిపోయాను నేను? ధ్యానం తిరిగి వచ్చినాక ఆగిపోయాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు, మనమందరూ దేవుని రాజ్యంలో ఉన్నాం. మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా చెప్తున్నాను, దేవుడు ఏర్పరిచిన ప్రజలుగా మీరు కనపడుతున్నారు. మీరు ఏర్పరచబడిన జనాంగం, లేకపోతే ఈ మెట్లు మీరు ఎక్కలేరు. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, మీరు ఏర్పరచుకున్న జనాంగం. మీలో ఎక్కడో ఒకవేళ నిర్లక్ష్యపాత్మ ఎవరిలైనా ఉంటే, ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఏ అన్న, ఏ అక్కలో ఉన్నా ఈ రాత్రి ఈ మీటింగ్ ద్వారా విడిచి రావాలి. ప్రభుతో కలిసి పనిచేద్దాం. ఎంతమంది చెప్పగలరు? ప్రభుతో కలిసి పనిచేద్దాం. నువ్వు 10,000 సమస్యలు జయించే రోజు వచ్చింది. 1000 కాదు, 10,000 సమస్యలు జయించే రోజు వచ్చింది. నువ్వు దేవుడితో కలిసి పనిచేస్తే 10,000 సమస్యలు ఎక్కడి వారు అక్కడ మోకరించి ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించును గనుక అతడు, ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడగ వరకు తను వేసిన విత్తనం ఫలించడం మొదలుపెట్టింది. తను వేసిన విత్తనం ఎందుకు ఫలించింది? 100 ఎలా ఫలించింది? అతడు మిక్కిలి గొప్పవాడు ఎలాగయ్యాడు? దేవుడు అతని మీద శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకు శ్రద్ధ తీసుకున్నాడు? దేవుని పట్ల ఇస్సాకుకున్న శ్రద్ధ వేరు,
దేవుని మందిరానికి వెళ్తే దేవుని మందిరంలో ఉన్న లోట్లే ఆలోచిస్తాడు, తన పాటల గురించి చెప్పడు. అంతేకాదు అతని ఇంట్లో కుటుంబంలో చూస్తే కొరతలు కనపడితే దేవునికి చెప్తాడు తప్ప పక్కింటి కుటుంబంతో తన కుటుంబం కంపేర్ చేయడం. అంతేకాదు ఈ సాయంకాలమైన లోకంలో, ఈ పాపపు లోకంలో, ఈ చెడు లోకంలో దేవుని వాక్యం చోతే ధ్యానిస్తాడు, దేవుని వాక్యంతో నిబంధన చేసుకుంటాడు, నిబంధన ప్రజలుగా బ్రతుకుతాడు తప్ప వాగ్దానాలు పట్టుకుని బ్రతికేవాడు కాదు. వాగ్దాన జనాంగం కాదు, మనం నిబంధన జనాంగ బ్రతకాలి. ఆయన చేత నిబంధన చేయబడ్డా. ఇదిగో ఆయన రక్తం నీ మీద ఉంది. క్రొత్త నిబంధన ప్రజలు మనం. ఏమని చెప్తుంది కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 13వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 23 వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 11:23లో క్రొత్త నిబంధన ప్రజలు మనం. ఇదిగో ఆయన రక్తం త్రాగి, ఆయన నిబంధన రక్తం, ఇదిగో క్రొత్త నిబంధన రక్తం, అది త్రాగుచున్న నీవు ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలి. ఆయన కొరకు నువ్వు ప్రకటించాలి, ఆయన కొరకు నీ ధనం ఖర్చు అవ్వాలి, ఆయన కొరకు నీ నోరు తెరవాలి, ఆయన కొరకు నువ్వు పని చేయాలి. నీ క్రియల్లో ఆయన పని కనపడాలి, నీ ధనంలో ఆయన పని కనపడాలి, నీ ప్రార్థనలో ఆయనకి పని కనపడాలి. క్రొత్త నిబంధన ప్రజల మనం. ఆ నిబంధన జనులుగా బ్రతుకుతాం. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థించాలని కోరుతున్నాం. చెప్పినటువంటి ప్రతి మాట అభిషేక్తుల ఆత్మీయ తండ్రి గారిని ఈ కాకినాడ పట్టణానికి మీరు నడిపించి ఇంతవరకు నీ దైవ ప్రత్యక్షతలో ఇస్సాకు ఏ విధంగా క్రమక్రమంగా అభివృద్ధి పొందారో ఆ యొక్క ఎదుగుదలను గురించి దైవజనులు మీరు ఇచ్చినటువంటి వాక్య ప్రత్యక్షత ఈ మాలి యొక్క చర్చిలో దైవజనులు ఉండటానికి నాయన యొక్క వాక్యం ద్వారా అనేక మంది ప్రజలను పురుగొల్పడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభా. ఇస్సాకు ఏ విధంగా క్రమక్రమంగా ఆ దేశంలో అసూయపడే పరుల మధ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎంతగానో అతన్ని ఆశీర్వదించావు తనైనా. ఇగో నా అభిషేక్తులు ఈ స్థలంలో అడిగిపెట్టి నీ వాక్కు నీ ప్రత్యక్షను బయలుపరిచారు ప్రభా. అయ్యా ఇది మొదలుకుని ఈ రోజు నుంచి ఈ సంఘ పరిచయంలో అనేక నూతనమైన కార్యాలు, అభివృద్ధి కార్యాలు, అయ్యా పడిపోయిన ప్రతి ప్రాకారాలు తిరిగి మరలా కట్టబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. మందిర యొక్క అనుభవాన్ని గురించి నాయన, అలాగే బలిపీఠ యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి ప్రభా. అయ్యా మేము వాగ్దాన ప్రజలముగా కాకుండా నిబంధన ప్రజలముగా దేవునితో కలిసి పనిచేసే వారముగా ఉన్నట్లు ఈ రాత్రి నాతో మాతో అనేక మంది ప్రజలతో మీ వాక్య ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. దైవజనుల ప్రభా జేసై గారిని బట్టి, వారి యొక్క సహోదరులను బట్టి, తల్లి గారిని బట్టి, మీరు అప్పగించబడిన ఈ పరిచర్య అంతని బట్టి ప్రభా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనేక మందిని నూతన ఆత్మల సంఘంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం. గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. ఈ బలిపీఠ మీద దైవజనునికి నోట ఏ వాక్కును మీరు బయలుపరిచారు, ఏ మాటలు ప్రవచనాత్మకంగా పలికారు, అది నీ ప్రజలు కళ్ళారా చూచినట్లుగా సహాయం ఇచ్చేయండి. మీ నామాన్ని గణపరుచుకోమని మా ప్రాణ శరీర ఆత్మలకు ఎలాగ ఉండాలో అది దేవా నాయన నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ నియమములు మేము గైకునే వారంగా ఉండాలని చాలా స్ఫూర్తిగా, స్పష్టంగా, తేటదలగా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. వాక్యం అందించిన అభిషేక్తులు ఇంకా నీ ఘనమైన పాత్రగా ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా దైవజనుల్ని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘ పరిచర్య అంతటిని బట్టి, సరిహద్దులను బట్టి ఈ పరిచర్యలో ప్రతి కుటుంబాన్ని ఇస్సాకు కుటుంబం ఎలాగైతే ఆశీర్వదించావో, నూరంతల ఫలముగా ఆశీర్వదించావో, అలాగే కుటుంబాలందరికీ కూడా ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సేవకులకు తెలియజేసుకుంటున్నాను. ఒక నిమిషాల్లో మీరు ఆరాధన మనం ముగించుకుందాం త్వరగా. దేవుని యొక్క సేవకులు ప్రసాద్ పాలయ్య గారు. నేను ఉదయకాలం ఎందుకో అసలు ప్రసాద్ అంటే అర్థం ఏంటో చూడడానికి గూగుల్ ఓపెన్ చేసి చూశాను. అయ్య గారు
అంటే దైవ ప్రసాదం అని ఉంది, అదే రీతిలో ఒక అభిషేకం అని ఉంది, దైవ వరం అని ఉంది. చాలా దాంట్లో కనిపించినాయి ప్రత్యేకమైన విషయాలు. దేవుడి చేత అభిషేకించి పంపబడి ఆ ప్రజలను ఆదుకునే వారిగా అనేకమైన విషయాలు అనమాట. చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను అన్నమాట. మరి దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే, వారు హైందవులుగా ఉన్నప్పుడే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక బహుమతి, దైవ బహుమతి అని ఉంది, లేదంటే దేవుని ఆశీర్వాదం అని ఉంది. అది సంస్కృతం నుంచి ఉద్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆహారం అంట. ఆయన జీవాహారాన్ని ప్రకటిస్తున్నారు. ఒక పవిత్రమైన ఆహారం ఏదైనా ఉందంటే భూమి మీద ఏది లేదు, అది జీవాహారం ఒకటే. అది అయ్యగారు ప్రకటిస్తున్నారు. దాన్ని బట్టి గట్టిగా చప్పలు కొడదాం బిగ్గరగా. భక్తుడు దేవుని పట్ల కృతజ్ఞతతో సమర్పించేటువంటి పవిత్రమైన ఆహారం లేదా ప్రసాదాన్ని సూచిస్తుందంట. భారతదేశంలో సాంప్రదాయంగా ఏదో ఆ సహజంగా కనబడుతున్న ప్రసాదాన్ని పేరుకున్నటువంటి ప్రత్యేకత ఏ పేరుకి లేదంట. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి దేవునికి సన్నిధిలో. మరి దేవుని యొక్క సేవకులు 8 మంది జేసుదాస్ అయ్య గారితో పాటు కలిసి వెళ్ళారు. అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. వారందరికీ కూడా కవర్లు ఇచ్చారంట. వారందరి చేతిలో వాళ్ళు ఎప్పుడు వారి చుట్టాలో వారి యొక్క మాయలు, పెద్దనాళ్ళు, చిన్నాళ్ళు వాళ్ళే ఇవ్వలేదంట. దేవునికి సేవకుల చేత తీసుకున్న కవర్లు వాళ్ళు ఇప్పటికీ చెప్పుకున్నారు. అయ్యగారి కోసం ఏ ప్రాంతంకి వెళ్తే ఆ సేవకులు చెప్తారు, ప్రసాద్ పాల్ గారికి మాకు నెలకి ఎంతో కొంత సహాయం చేస్తారని. ఆయనకి ఏ ఫారెన్ ఫండ్ లేదు, విదేశీ సహాయం లేదు. అయినప్పటికీ కూడా కొన్ని 100 మందికి ఆయన సహాయం చేస్తున్నారు. ఎందుకో తెలుసండి, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఆయన చేతిలో 50 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఆయన ఎవరికి ఇచ్చినా 500 తక్కువ. మరి ఒకసారి సౌండ్ సిస్టమ్ కొనడానికి దేవునికి సేవకులు జేసస్ అయ్య గారు చిన్న ఐడియా ఇవ్వమంటే నేను వేరే సౌండ్ సిస్టమ్ అబ్బాయితో వెళ్తే నా చేతిలో కూడా డబ్బులు పెట్టారు. చాలా ఆశ్చర్యం వేసింది, మామూలుగా వస్తే ఎలా డబ్బులు ఇచ్చారేటని. అయితే అంత పెద్ద సౌండ్ సిస్టమ్ కొన్నప్పుడు ఏమైందంటే ఆ సౌండ్ సిస్టమ్ అతను ఏం చెప్పాడంటే, అండి మీరు ఎంత పెద్దగా కొంటున్నారు కదా, మీకు ఏదైనా ఒక మంచి మైక్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడంట. అది ఇవ్వలేదు. కానీ దేవుని యొక్క సేవకులు ఆ ఇచ్చినటువంటి ఆ కానుక పట్టుకొని ఆ జోబులో పెట్టుకొని ఆ ఇంటికి వస్తూ దేవుని యొక్క సేవల కోసం ఆలోచించారన్నమాట. ఎందుకు ఇచ్చారు? అక్కడికి వెళ్ళేటప్పటికే చాలామంది 10 మంది ఆహారం తింటున్నారు. ఇప్పటికి వెళ్ళినా మీరు ఆ వంటి దగ్గర ఆహారం వండుతూనే ఉంటారు. ఎలాగ దేవుడు ఆశ్రయించారు? పిల్లలు ఆహారం తింటూ ఉంటారు, సేవకులు చుట్టూ ఉంటారు. 400 మంది ప్రతిరోజు భోజనం తింటారు. ఎలాగండి? ఆయన ఇలా రావడం కానుక, అలా దాన్ని ఖర్చు పెట్టలేదు. ఇలా రావడం, అలా కానుక అలా ఇచ్చాడు. నిజంగా ఆయన జోబులో ఇప్పుడు ఏముండవేమో అనుకుంటున్నాను. అంటే వచ్చిందల్లా ఇచ్చేస్తుంటే కొత్త నీరు మన శరీరంలో బ్లడ్ కూడా ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుందంట. కొత్త బ్లడ్ సుమారుగా కొన్ని 100 లీటర్లు ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క సేవకులు అలాంటి దైవజనులు మన మందిరంలో అడుగు పెట్టడం, ఆయన నోట్లో చూసిన ప్రతి మాట ఆయన అనుభవం అంటూ మాట్లాడుతున్నారు. మరి ప్రతి ఏ విధంగామైనటువంటి మాట మీ జీవితంలో తీసుకున్నారో ఒక చిన్న తీర్మానం తీసుకొని దేవుని యొక్క సేవకులు ఇక్కడి నుంచి వెళ్ళమన్నారు. కాబట్టి మరి దేవుని యొక్క సేవకులు దైవజనులు చెప్పిన ప్రతి మాటను మీరు గ్రహించండి. మరి దేవుని యొక్క సేవకులు వారికి ఉన్నటువంటి తగ్గింపు జీవితం, వారిని ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ఆ యొక్క అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత ధైర్యంగా ఇక్కడ చెప్పాడు, దేవుడు నన్ను సేవకుల ద్వారా మాట్లాడారు, సంఘంలో పరిచయం చేయమని. వెంటనే సుమారుగా ఆ 10 దినాలు అనుకునే 14 దినాలు అనుకునే నెల రోజులుగా దేవునికి సన్నిధిలో ప్రార్థించడం. ఇలాంటి గొప్పవారి నుంచి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఆ విధమైన ఆత్మీయస్థితిలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నించాలి. మీరు కూడా అమూల్యమైన వారు, సంఘంతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క సేవకులతో పాటు వచ్చిన సేవకులు ఒకసారి లేచి నుంచండి అయ్యారు. మరి దేవుని యొక్క సేవకులతో పాటు వచ్చినటువంటి సేవకులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో చెప్పిన రీతిగా ప్రతిరోజు ఆ చివరన ఉంది అమ్మ, అది తీసుకోండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, ఇలా వరుసగా అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. మరి యొక్క సమయంలో దేవాదేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి దేవుడిని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క కనికరం చేత మొదటి దినం అద్భుతంగా జరిగింది. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రెండవ దినం ఉదయకాలం, రాత్రికాల సమయం మరి జేమ్స్ అయ్య గారు, అదే రీతిలో జాన్ అయ్య గారు అద్భుతమైన వర్తమానాలు అందించారు. తర్వాత అదే రీతిలో మరి దేవుని యొక్క సేవకులు, సంగీత సేవకులు మా చిన్నాని గారు, బెంజమిన్ చిన్నాని గారు, అదే రీతిలో మరి సునీతమ్మ గారు, అదే రీతిలో అనేక మంది గాయకులు దేవుని యొక్క సన్నిధిలో మరి పాడుతున్నారు. సత్యానందం గారు, మరి చిన్నాని గారితో పాటు కలిసి అమ్మగారికి ఎంతో సహకరిస్తున్నటువంటి వంటలు చేసేవారు. మీ అందరిని బట్టి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. రూతమ్మ గారు ముఖం అయితే ఇక్కడి నుంచి చూడలేకపోయినా ఉదయ కాలం నుంచి కష్టపడుతున్నారు. ఇస్తారు అమ్మగారు అయినప్పుడు కూడా కుర్చీలో కూర్చున్నారు.
ఎంత నిద్రావస్తుంటారో, ఎంత అలసిపోతారో. మరి యవ్వనస్తులు కష్టపడుతున్నారు. మీ అందరికీ కూడా పేరు చెప్పిన ప్రత్యేకంగా వందనాలు. మా డీ సెంటర్ నుంచి కూడా వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మీరందరూ కలిసి భోజనం చేసి మరి మీరందరూ సెలవు తీసుకోవాల్సిన కోరుచున్నాం. ఈ సమయంలో మీరందరూ కూర్చొని దేవుని సేవకులు ముందుగా కిందకి వెళ్తారు. ఈ సమయంలో సునీత గారు ఒక ప్రత్యేక కీర్తన పాడుతూ ప్రభునామాన్ని కనపరుస్తారు.